Dear students, welcome to IAC. In this class, we are going to discuss IS code specification values. So, as for IS 456-2000, in the beams, so various IS code values are there. ఆ IS code values ని మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. మనకి బీమ్స్లో IS code values అంటే మనకి సో మినిమం కవర్ కావచ్చు అండ్ ద స్పేసింగ్, రైట్, సో మ్యాక్సిమం స్పేసింగ్, మినిమం స్పేసింగ్, హారిజాంటల్ స్పేసింగ్, వర్టికల్ స్పేసింగ్, రైట్, అండ్ మినిమం కవర్ ఫర్ వేరియస్ మెంబర్స్ అంటే బీమ్కి మినిమం కవర్ ఎంత ప్రొవైడ్ చేయాలి, కాలం మినిమం కవర్ ఎంత, అండ్ స్లాబ్ మినిమం కవర్, ఫౌండేషన్లో మినిమం కవర్ ఎంత ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ మనం ఐఎస్ కోడ్ వాల్యూస్ అంటాం. అంటే మనకి ఇన్ ద డిజైన్ పార్ట్ సో ఐఎస్ కోడ్ ఐఎస్ 456-2000 ఫర్ ఆర్సిసి డిజైన్. ఈ ఐఎస్ 456-2000లో మనకి వేరియస్ సో డిజైన్ సో మనకి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ డిజైన్ స్పెసిఫికేషన్ డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతున్నారు అన్నట్టు. అంటే మనం ఆ డిజైన్ స్పెసిఫికేషన్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా మనం సో స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఐఎస్ కోడ్ స్పెసిఫికేషన్స్ అనేది మనకి ఇప్పుడు మనం బీమ్స్లో చూస్తున్నాం. బీమ్స్లో ఐఎస్ కోడ్ స్పెసిఫికేషన్ సో ఇన్ బీమ్స్, ఐఎస్ కోడ్ స్పెసిఫికేషన్స్ ఇన్ ద బీమ్స్. సో బీమ్స్లో ఐఎస్ కోడ్ స్పెసిఫికేషన్స్ అంటాం. ఈ ఐఎస్ కోడ్ స్పెసిఫికేషన్ ద బీమ్స్ సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ యాజ్ పర్ ఐఎస్ సో 456 సో 2000 ఐఎస్ 456-2000 ఏదైతే మనకి కోడ్ ఉందో సో బేస్డ్ ఆన్ ద ఐఎస్ 456-2000 కోడ్ సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కొన్ని వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాలన్నట్టు, రైట్. సో ఐఎస్ 456-2000 బేస్డ్ ఆన్ మనకి సో కొన్ని వాల్యూస్ అనేది అడుగుతున్నాడు. అవి సో 1 by 1 ఇప్పుడు చూద్దాం మనం, రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ సో మనకి మినిమం కవర్ అంటాం మనం. ద ఫస్ట్ వన్ ఈజ్ మినిమం కవర్, రైట్. సో మినిమం కవర్, సో ద మినిమం కవర్ వాల్యూస్ ఇన్ ద బీమ్స్. నార్మల్లీ ద మినిమం కవర్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం మనము అంటే సో మనకి బాటమ్ సైడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్, మనం స్లాబ్ అనుకోండి, స్లాబ్లో బాటమ్ సైడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ మనం కవర్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్, ఎండ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ మనకి సైడ్స్కి మినిమం కవర్ అనేది ప్రొవైడ్ చేయాలి మనం. అండ్ ఇన్ ద బీమ్స్ ఆల్సో ద మినిమం కవర్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద బాటమ్ సైడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఇన్ ద బీమ్ అండ్ సైడ్స్, రైట్. సో 2 sides ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్, సో మనకి 2 sides ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో బీమ్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అక్కడ కూడా మనం కవర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ మనకి స్లాబ్లో సో రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో ఆ రీఇన్ఫోర్స్మెంట్ బార్ పైన మనకి ఇంక్లూడింగ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ ద థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్ అనేది వస్తుంది కాబట్టి బాటమ్ సైడ్లో మనం రీఇన్ఫోర్స్మెంట్ యొక్క కవర్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ సో సైడ్స్కి ఎండ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్లో మనం ప్రొవైడ్ చేయాలన్నట్టు, రైట్. సో ఇన్ ద సో కాలమ్స్ ఆల్సో సేమ్, కాలమ్స్లో మనకి ఆల్ సైడ్స్ మనం సో కవర్ అనేది ప్రొవైడ్ చేయాలి కాలమ్స్లో. అండ్ ఫౌండేషన్లో కూడా మనకి కవర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అయితే ఇప్పుడు మనకు బీమ్లో మినిమం కవర్ అనేది ఎంత ఉండాలి అంటే ఈ మినిమం కవర్ ఈ వాల్యూస్ అనేది బేస్డ్ ఆన్ ఐఎస్ 456-2000 ఓన్లీ, అంటే స్టాండర్డ్ వాల్యూస్ ఏవి. ఈ మనకి మినిమం కవర్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి అంటే షుడ్ నాట్ బి లెస్ దెన్ సో 25 mm, అంటే 25 mm అనేది మనం కవర్ అనేది ప్రొవైడ్ చేయాలి. మినిమం కవర్ ఇన్ ద బీమ్ సో 25 mm, నాట్ మోర్ దెన్ సో 25 mm అనేది మనం మినిమం కవర్ అనేది ప్రొవైడ్ చేయాలి. మరి దీంట్లో మనకి సో క్లియర్ కవర్ అని ఉంటుంది, నార్మల్ కవర్ అని ఉంటుంది, ఎఫెక్టివ్ కవర్ అని ఉంటుంది బీమ్లో. సో అవేంతో మనము సో 1 by 1 ఇప్పుడు చూద్దాం. మనకి క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ తీసుకున్నాం అనుకోండి, లైక్ దిస్. సో క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్, ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ అనేది తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సో వి కన్సిడర్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది మనం తీసుకుంటే సో దీన్ని మనం సో డెప్త్ ఆఫ్ ద బీమ్ అంటే క్రాస్ సెక్షన్ అంటే ఒక బీమ్ ఇలా ఉందనుకోండి, ఈ బీమ్ని మనం హారిజంటల్గా కట్ చేసి ఆ బీమ్ని సో సైడ్ వ్యూ నుండి చూస్తే మనకి ఇలా సో బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది వస్తుంది. ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ మనకు తెలుసు. సో దీన్ని మనం సో బాటమ్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని విడ్త్ ఆఫ్ ద బీమ్ అంటాం, రైట్. సో దిస్ ఈజ్ విడ్త్ ఆఫ్ ద బీమ్, రైట్. అయితే మనకి ఈ బీమ్ ఏదైతే ఉందో సో దీని యొక్క క్రాస్ సెక్షన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసి ఈ క్రాస్ సెక్షన్ సో క్రాస్ సెక్షన్ ఆఫ్ బీమ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఈ క్రాస్ సెక్షన్లో మనము రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం రీఇన్ఫోర్స్మెంట్? దట్ మీన్స్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ ద టెన్షన్ జోన్. మనకి
సో బీమ్లో రీఇన్ఫోర్స్మెంట్ అనేది సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకుంటే రీఇన్ఫోర్స్మెంట్ సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్లో అయితే రీఇన్ఫోర్స్మెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం మనము బాటమ్ సైడ్ అనేది రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. దట్ మీన్స్ సే ద రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామని అనుకోండి. ద రీఇన్ఫోర్స్మెంట్ అనేది మనం బాటమ్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాం రీఇన్ఫోర్స్మెంట్ అండ్ సో డబ్ల్యూ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అయితే మనము సో బాటమ్ సైడ్ యాజ్ వెల్ యాజ్ టాప్ సైడ్ 2 sides ప్రొవైడ్ చేస్తాం. అంటే మనము ఎట్ ద టెన్షన్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద బాటమ్ సైడ్ రైట్. సో ఆన్ ద టెన్షన్ సైడ్ అండ్ ద బాటమ్ సైడ్ మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇక్కడ మనము రీఇన్ఫోర్స్మెంట్ బార్ అంటే మనము స్టీల్ బార్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మరి ఈ 2 స్టీల్ బార్స్ ఇన్ ద టెన్షన్ జోన్ స్టీల్ బార్స్ అండ్ కంప్రెషన్ జోన్ స్టీల్ బార్స్ 2 స్టీల్ బార్స్ని ఏం చేయాలి మనము వీటిని మనము హోల్డ్ చేయాలి ఈ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ని. అంటే ఈ రీఇన్ఫోర్స్మెంట్ బార్ని మనము హోల్డ్ చేయాలంటే దీన్ని సో మనము సో బైండ్ చేయాలంటే ఈ రెండింటిని ఏం చేయాలి మనం అంటే స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. మనకు తెలుసు స్టిరప్స్ రైట్. ఎందుకంటే ఇవి ఇండివిజువల్గా యాక్ట్ చేయకుండా సో టు మెయింటైన్ ద స్ట్రెంగ్త్ మనము స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేయాలి రైట్. సో దీస్ ఆర్ ద స్టిరప్స్. ఇప్పుడు మనము స్టిరప్ అనేది ప్రొవైడ్ చేసినాం ఇక్కడ రైట్. సో ఇది మనము వీటిని స్టిరప్స్ అంటున్నాం. స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేసినాం మనం. అయితే మనకి దీంట్లో కవర్ అనేది మనం చూస్తే ఈ సైడ్లో ఉన్నది కవరే కదా. సో దిస్ సైడ్ ఈజ్ కవర్, దిస్ సైడ్ ఆల్సో కవర్. టాప్లో ఉన్నది సో కవరే, బాటంలో ఉన్నది కవరే మనము బీమ్ అనేది చూస్తే. ఇప్పుడు మనం బీమ్ సో బాటమ్ సైడ్ అనేది చూద్దాం. బీమ్ యొక్క బాటమ్ సైడ్ చూస్తే మనకి స్టిరప్ ఏదైతే ఉందో స్టిరప్ నుండి ఈ ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఫేస్ ఆఫ్ ద సో కాలం ఏదైతే ఉందో సో దీనిని నేను 1 అనుకుంటున్నా రైట్. అండ్ ఇక్కడ నుండి మనము ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో రీఇన్ఫోర్స్మెంట్ బార్ సో రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో సో మనము రీఇన్ఫోర్స్మెంట్ బార్ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో సో ఈ రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో మనకి సో దీన్ని రైట్. సో రీఇన్ఫోర్స్మెంట్ బార్ నుండి దట్ మీన్స్ సో ద బాటమ్ సైడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ నుండి ఈ ఎక్స్ట్రీమ్ ఫేస్ ఆఫ్ ద సో మెంబర్ ఏదైతే ఉందో దీన్ని మనము సో మనం ఏమంటున్నామో 2గా రాసుకున్నా నేను. అండ్ వన్ మోర్ ఈజ్ సో సెంటర్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్, సెంటర్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ అంటే రీఇన్ఫోర్స్మెంట్ బార్ యొక్క సెంటర్ రైట్. సో సెంటర్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ దట్ మీన్స్ సెంట్రాయిడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ అంటాం రైట్. సెంట్రాయిడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో సెంట్రాయిడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ నుండి మనకి ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఫేస్ ఆఫ్ ద సో కాలం ఏదైతే ఉందో దీన్ని నేను 3గా రాసుకుంటున్నా రైట్. ఇప్పుడు చూడండి సో నెంబర్ 1 ఈజ్ రైట్. సో నెంబర్ 1 ఈజ్ సో అబ్జర్వ్ హియర్. సో నెంబర్ 1 ఇక్కడ ఏం రాసిన నేను అంటే మనకి ఏదైతే స్టిరప్ అనేది ఉందో ఆ స్టిరప్ నుండి ఈ ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఫేస్ ఆఫ్ ద సో మనము కాలం అంటే కాలం యొక్క ఈ ఎక్స్ట్రీమ్ సో టెన్షన్ ఫేస్ ఆఫ్ ద కాలం ఏదైతే ఉందో సో మనం ఇక్కడ వరకు దీన్ని 1 అనుకుంటున్నాం. అండ్ స్టిరప్ ఏదైతే ఉందో స్టిరప్ నుండి మనకి రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో ఆ రీఇన్ఫోర్స్మెంట్ బార్ రైట్. సో అవుటర్ సైడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ నుండి సో ఎక్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ద కాలం ఏదైతే ఉందో దీన్ని మనము సో 2 అనుకున్నాం. అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ నుండి సో ఎక్స్ట్రీమ్ ఫేస్ ఆఫ్ ద సో టెన్షన్ జోన్ ఏదైతే ఉందో టెన్షన్ ఫేస్ దీన్ని మనం 3 అనుకుంటున్నాం. అంటే ఫస్ట్ 1 ఏమంటున్నాం మనము ద ఫస్ట్ వన్ ఏమనుకుంటున్నాం అంటే ఫస్ట్ 1 ఈజ్ నార్మల్ కవర్ అంటున్నాం రైట్. సో ఫస్ట్ 1 వి కాల్డ్ యాజ్ ద సో నార్మల్ కవర్. ద ఫస్ట్ 1 ఈజ్ కాల్డ్ నార్మల్ కవర్ అంటున్నాం. నార్మల్ కవర్ అంటే ఏంది మనకి అంటే ఇక్కడ స్టిరప్ ఏదైతే ఉందో స్టిరప్ దగ్గర నుండి మనము సో ఎక్స్ట్రీమ్ ఫేస్ ఆఫ్ ద టెన్షన్ జోన్ని మనము నార్మల్ కవర్ అంటున్నాం. అండ్ సెకండ్ ఏది మనకి ద ఎక్స్ట్రీమ్ ఫేస్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ నుండి ఎక్స్ట్రీమ్ ఫేస్ ఆఫ్ ద టెన్షన్ జోన్ దీన్ని మనం సెకండ్ 1 ఈజ్ ఏమంటున్నాం అంటే క్లియర్ కవర్ అంటున్నాం రైట్. సో దీన్ని మనం క్లియర్ కవర్ అంటున్నాం. అండ్ వన్ మోర్ ఈ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్. సెంట్రాయిడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో సెంట్రాయిడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ నుండి ఎక్స్ట్రీమోస్ట్ టెన్షన్ ఫేస్ ఆఫ్ ద కాలం ఏదైతే ఉందో దీన్ని మనము ఎఫెక్టివ్ కవర్ అంటున్నాం. దిస్ ఈజ్ వి కాల్డ్ యాజ్ ద ఎఫెక్టివ్ కవర్
రైట్. సో నౌ ద ఎఫెక్టివ్ కవర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం మనం? ఎఫెక్టివ్ కవర్ అంటే ఇది ఎఫెక్టివ్ కవర్ సెంటర్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్, రైట్? ఎఫెక్టివ్ కవర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తున్నాము? క్లియర్ కవర్ ప్లస్ half of the reinforcement bars, that means diameter of the reinforcement upon 2. దీన్ని మనం ఏమంటున్నామంటే ఎఫెక్టివ్ కవర్ అంటున్నాం, రైట్? సో దిస్ ఈజ్ వి కాల్డ్ యాజ్ ద ఎఫెక్టివ్ కవర్, రైట్? మనము నార్మల్ కవర్ అంటే మనము స్టిరప్ నుండి ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఫేస్ ని నార్మల్ కవర్ అంటాం. అండ్ ఏదైతే మనకి సో ఎక్స్ట్రీమ్ రీఇన్ఫోర్స్మెంట్ బార్ యొక్క ఎక్స్ట్రీమ్ ఫేస్ నుండి ఎక్స్ట్రీమ్ ఫేస్ ఆఫ్ ద సో టెన్షన్ జోన్ ఆ టెన్షన్ ఫేస్ ఏదైతే ఉందో దాన్ని మనము సో క్లియర్ కవర్ అంటున్నాం. సెంటర్డ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ నుండి సో ద బాటమ్ మోస్ట్ ఫేస్ ఏదైతే ఉందో మనకి కాలం దాన్ని మనం ఎఫెక్టివ్ కవర్ అంటున్నాం. సో ఎఫెక్టివ్ కవర్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ కవర్ ప్లస్ సో డయామీటర్ ఆఫ్ ద బార్ అపాన్ 2, దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ది బార్. సో రిమెంబర్, సో దిస్ ఎఫెక్టివ్ కవర్. సో ఎఫెక్టివ్ కవర్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎఫెక్టివ్ కవర్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ కవర్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ది రీఇన్ఫోర్స్మెంట్ బార్, రైట్? సో దీన్ని మనం ఏమంటున్నామంటే ఎఫెక్టివ్ కవర్ అంటున్నాం. సో ఇక్కడ మనము సో రిమెంబర్ దిస్ సో మినిమమ్ సో కవర్ అనేది ఇన్ ద బీమ్ సో నాట్ లెస్ దెన్ 25 mm అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎఫెక్టివ్ కవర్ అంటే ఏంది? మనము క్లియర్ కవర్ ప్లస్ డయామీటర్ ఆఫ్ ది బార్ బై 2 అన్నట్టు, అంటే హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ది బార్. రిమెంబర్ దీస్ టూ, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ వన్ ఈజ్ సో మనకి ఈ కవర్ చూస్తే మనకి సో బేస్డ్ ఆన్ ద ఈ ఎక్స్పోజర్ కండిషన్స్, రైట్? సో బేస్డ్ అపాన్ ఎక్స్పోజర్ కండిషన్స్ ఈ కవర్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి అన్నట్టు, రైట్? సో మనకి కవర్ అనేది బేస్డ్ అపాన్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్, right? So cover based on environment exposure conditions, అంటే మనకి ఈ కవర్ ఏదైతే ఉందో కవర్ అనేది బేస్డ్ అపాన్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్ మనం కవర్ అనేది ప్రొవైడ్ చేయాలన్నట్టు. బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్ కవర్ అనేది వేరియస్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ కవర్స్ అనేది డిఫరెంట్ ప్రొవైడ్ చేయాలి మనం, క్లియర్? ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్ కవర్ అనేది డిఫరెంట్ అంటున్నాం. సో నాట్ ఓన్లీ ద కవర్, సో మినిమమ్ సో సిమెంట్ కంటెంట్ అండ్ వాటర్ సిమెంట్ రేషియో, రైట్? అండ్ వన్ మోర్ ఈజ్ సో మినిమం కవర్ అండ్ వన్ మోర్ ఈజ్ మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్. ఇవన్నీ బేస్డ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్, అంటే ఆ ఏరియాలో ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అనేది ఎలా ఉంది దాన్ని బట్టి మనము సో ఈ కవర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు, రైట్? సో బేస్డ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్, సో హియర్ మనము సో ఈ కవర్స్ అనేది డిఫరెంట్ ప్రొవైడ్ చేస్తాం, రైట్? ఇక్కడ మనం డిస్కస్ చేద్దామా? సో బేస్డ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్, రైట్? ఇక్కడ ఈ ఎక్స్పోజర్ కండిషన్స్, రైట్? అండ్ హియర్ ఈజ్ సీరియల్ నెంబర్ అండ్ ఎక్స్పోజర్ కండిషన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మినిమమ్ సిమెంట్ మినిమం సిమెంట్ కంటెంట్. మినిమం సిమెంట్ కంటెంట్ అంటే దేంట్లో మనం మెజర్ చేస్తాము? కేజీ పర్ మీటర్ క్యూబ్. కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటే ఏంది? డెన్సిటీ ఆఫ్ సిమెంటే కదా, కేజీ పర్ మీటర్ క్యూబ్. మాస్ డెన్సిటీ అంటాం, డెన్సిటీ, దట్ మీన్స్ మాస్ ఫర్ యూనిట్ వాల్యూమ్. మినిమం సిమెంట్ కంటెంట్ అంటే డెన్సిటీ అపాన్ సో వాల్యూమ్, అంటే డెన్సిటీని మనము సో weight upon unit volume. Density means weight upon unit volume. Weight అంటే మనకి kg and unit volume meter cube. Right, so minimum cement content and what now one more is water cement ratio. Water cement ratio and one more is so మనకి cover. ఏ కవర్ అంటే minimum
మినిమమ్ కవర్, దీన్ని మనం నామినల్ కవర్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, రైట్. సో మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో బేస్డ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్, ఇవన్నీ మనకి డిఫరెంట్గా ఉంటాయి. అవేందో మనం ఒకసారి చూద్దాం. బేస్డ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబులర్ ఫామ్ ఒకసారి మనం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేస్డ్ అపాన్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్, based upon environment exposure conditions, so these grade of the cement and cover minimum, so మనకి సిమెంట్ కంటెంట్ ఇవన్నీ మనకి డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు, బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్, రైట్. సో రిమెంబర్, బేస్డ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ కండిషన్ మనం డిఫరెంట్ అంటున్నాం. ఎగ్జామ్లో వీటి నుండి డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతున్నాడు, రైట్. మనము సో బేస్డ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్, ఫస్ట్ ఏం తీసుకుందాం మనము. ద ఫస్ట్ వన్ ఈజ్ సో ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ అంటున్నాం. ఏంటది? మైల్డ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్, మైల్డ్ ఎక్స్పోజర్ కండిషన్, రైట్. సో మైల్డ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ మోడరేట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ సివియర్, right. So severe exposure condition, severe exposure condition. And fourth one is very severe exposure condition, right. So very severe exposure condition. And fifth one is so extreme exposure condition, extreme exposure conditions, right. So extreme exposure conditions, various environment exposure conditions అనేది చూడాలి మనం, రైట్. See here, ఇప్పుడు చూడండి మనము ఇక్కడ ఏమంటున్నామో, బేస్డ్ అపాన్ ద ఎక్స్పోజర్ కండిషన్ అంటే ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్, మినిమం గ్రేడ్ ఆఫ్ ద సిమెంట్, సారీ మినిమం గ్రేడ్ ఆఫ్ ద సో కాంక్రీట్, ఇక్కడ మినిమం సిమెంట్ కంటెంట్, వాటర్ సిమెంట్ రేషియో, మినిమం కవర్ అండ్ మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది మనం 1 by 1 చూడాలి ఇప్పుడు, రైట్. సో బేస్డ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ అంటున్నాం. రిమెంబర్, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ ఇస్ మైల్డ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్, మోడరేట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్, అండ్ సో సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్, వెరీ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అన్నట్టు. సో ఇక్కడ మైల్డ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్, మైల్డ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అంటే సో దీనివల్ల కొద్ది లాసెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు, ఎందుకంటే మైల్డ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అంటే ఓన్లీ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది మైల్డ్ ఎన్విరాన్మెంట్ కండిషన్. ఎప్పుడైతే మైల్డ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ ఉంటుందో అప్పుడు మనకి మినిమం సిమెంట్ కంటెంట్ అనేది ఎంత ఉంటుందంటే 300 kg/m³, 300 kg/m³ అంటే మినిమం సిమెంట్ అనేది, మినిమం సిమెంట్ కంటెంట్ ఫర్ 1 cubic meter ఎంత తీసుకోవాలి మనము? 300 kg తీసుకోవాలి పర్ 1 cubic meter. సో ఇట్ విల్ టేక్ 300 kgs ఆఫ్ ద సిమెంట్. దేనికి? మైల్డ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్లో మినిమం సిమెంట్ కంటెంట్ అనేది 300 kgs పర్ 1 cubic meterకి 300 kg తీసుకోవాలి, రైట్. మరి వాటర్ సిమెంట్ రేషియో ఎంత తీసుకోవాలి మైల్డ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్లో? వాటర్ సిమెంట్ రేషియో ఈజ్ టేకెన్ యాజ్ సో మనకి 0.55 అనేది వాటర్ సిమెంట్ రేషియో అనేది తీసుకోవాలి, క్లియర్. మైల్డ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ ఉన్నప్పుడు మినిమం కవర్ ఎంత ప్రొవైడ్ చేయాలి మనం? నామినల్ కవర్ అనేది, రైట్. సో దిస్ కవర్ ఈజ్ ప్రొవైడెడ్, సో మనకి 20 mm కవర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడు 20 mm ప్రొవైడ్ చేస్తాం మనము?
అంటే మనకి మైల్డ్ ఎక్స్పోజర్ కండిషన్ అన్నప్పుడు 20 mm కవర్ అనేది ఎనఫ్. మైల్డ్ ఎక్స్పోజర్ కండిషన్ అన్నప్పుడు 20 mm కవర్ అనేది ఎనఫ్. మరి మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ ఎంత ప్రొవైడ్ చేయాలి అంటే మనము యాజ్ పర్ కోడ్, ఏ కోడ్, యాజ్ పర్ IS 456/2000, యాజ్ పర్ IS 456/2000, IS 456/2000 కోడ్ ఏమంటుందంటే ఇఫ్ ఇట్ ఈజ్ ఏ మైల్డ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్ మనకి మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ ఎంత తీసుకోవాలంటే M20 గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ తీసుకోవాలి. M20 గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్. రైట్. సో వన్ మోర్ ఈజ్ మోడరేట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్. అంటే మైల్డ్ కంటే కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంది, మైల్డ్లో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి మోడరేట్ కండిషన్లో మాయిశ్చర్ కంటెంట్తో పాటు మనకి వాటర్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అంటే వాటర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం మినిమం సిమెంట్ కంటెంట్ ఎంత తీసుకోవాలి అంటే హియర్ ఆల్సో వి టేక్ 300 kg/m³ అనేది తీసుకోవాలి. గాట్ మై పాయింట్. సో మనం 300 kg/m³ అనేది బోత్ మైల్డ్ అండ్ మోడరేట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్లో తీసుకోవాలి. అయితే మనకి ఇక్కడ వాటర్ సిమెంట్ రేషియో ఎంత తీసుకోవాలి అంటే వాటర్ సిమెంట్ రేషియో అనేది రెడ్యూస్ చేయాలి. ఎందుకు, ఇక్కడ వాటర్ అనేది అప్లికేషన్ ఆఫ్ వాటర్ అనేది ఉంది ఇక్కడ. అంటే వాటర్ అనేది సో ఆ మెంబర్కి ఉంది కాబట్టి మనం ఎంత తీసుకోవాలి ఇక్కడ 0.5 వాటర్ సిమెంట్ రేషియో అనేది. సో 0.5 అనేది వాటర్ సిమెంట్ రేషియో అనేది తీసుకోవాలి. అండ్ వన్ మోర్ ఈజ్ మినిమం కవర్ ఎంత తీసుకోవాలి. సో రిమెంబర్, ఎక్కడైతే మనకి సో ఈ వాటర్ అప్లికేషన్ అనేది ఎక్కువ ఉంటుందో అక్కడ కవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ కవర్ ఎంత ప్రొవైడ్ చేయాలి ఫర్ మోడరేట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్లో కవర్ అనేది 30 mm కవర్ అనేది ప్రొవైడ్ చేయాలి. హౌ మచ్ కవర్, 30 mm కవర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. మినిమం కవర్ ఆర్ సో నామినల్ కవర్ అనేది 30 mm అనేది ప్రొవైడ్ చేయాలి. మరి మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ ఎంత ప్రొవైడ్ చేయాలి అంటే మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ M25 గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది యూజ్డ్ ఫర్ మోడరేట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్. రిమెంబర్. రైట్. వన్ మోర్ ఈజ్ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్. ఫర్ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్ ఎంత తీసుకోవాలంటే మనము 320 kg/m³ తీసుకోవాలి. అంటే కంపేర్ టు మైల్డ్ అండ్ మోడరేట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్, సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ ఉన్నప్పుడు 320 kg/m³ తీసుకోవాలి. అంటే 20 kgs అనేది మోర్ తీసుకోవాలి. ఎందుకు, సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్. సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ అంటే సో దీని వాటర్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు వాటర్ అనేది అక్కడ అవైలబిలిటీ అనేది ఉంటుంది అన్నట్టు. ఎనీ టైం వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. సో దాన్ని సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ అంటాం. అది 320 తీసుకోవాలి. మరి దీంట్లో వాటర్ సిమెంట్ రేషియో అనేది ఎంత తీసుకోవాలి మనము. వాటర్ సిమెంట్ రేషియో ఈజ్ సో మనం 0.45 అనేది వాటర్ సిమెంట్ రేషియో అనేది తీసుకోవాలి. ద వాటర్ సిమెంట్ రేషియో ఈజ్ 0.45 తీసుకోవాలి. రైట్. వన్ మోర్ ఈజ్ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ మినిమం కవర్ అనేది ఎంత తీసుకోవాలి అంటే ద మినిమం కవర్ ఈజ్ సో 45 mm అనేది మినిమం కవర్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి 45 mm మినిమం కవర్ అనేది తీసుకుంటాం. మరి మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ ఎంత తీసుకోవాలి దీనికి సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్ అంటే మనము M30 గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది తీసుకోవాలి మినిమం గ్రేడ్. రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్. అంటే వెరీ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్లో ఏముంటుందంటే వాటర్ అవైలబిలిటీ యాజ్ వెల్ యాజ్ డ్రై కంటెంట్. అంటే వాటర్ అండ్ డ్రై స్టేట్ రెండు చేంజ్ అవుతూ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉంటుంది, అగైన్ డ్రై స్టేట్ ఉంటుంది. వాటర్ కంటెంట్ డ్రై స్టేట్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఇంకా మోర్ ఎఫెక్ట్ అన్నట్టు. క్లియర్. ఎప్పుడైతే ఇక్కడ ఎఫెక్ట్ అనేది మోర్ ఉందో వెరీ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ ఉన్నప్పుడు మనం 340 kg/m³ మినిమం సిమెంట్ అనేది తీసుకోవాలి. అండ్ వన్ మోర్ ఈజ్ వాటర్ సిమెంట్ రేషియో ఫర్ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ అండ్ వెరీ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్కి వాటర్ సిమెంట్ రేషియో సేమ్ 0.5
0.45 అనేది వాటర్ సిమెంట్ రేషియో అనేది తీసుకుంటాం మనం. మరి దీనికి మినిమం కవర్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మనము 50 mm మినిమం కవర్ అనేది తీసుకోవాలి ఫర్ వెరీ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్. ఎంత తీసుకోవాలి మనము 50 mm కవర్ ప్రొవైడ్ చేయాలి. వన్ మోర్ ఈజ్ మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది ఎంత తీసుకోవాలి మనము అంటే M35 గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది తీసుకోవాలి మనం ఇక్కడ, రైట్. అండ్ వన్ మోర్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్. అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఎక్కడ ఉంటుంది మనకి, ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉంటుంది ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అనేది అంటే ద స్ట్రక్చర్ కన్స్ట్రక్టెడ్ విత్ ఇన్ ద కోస్టల్ రీజియన్. ఆ కోస్టల్ రీజియన్లో మనకి ఏదైతే స్ట్రక్చర్స్ కన్సిడర్ చేస్తామో దానికి వాటర్ కంటెంట్తో పాటు టైడల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే ఎనీ టైం టైడ్స్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కదా మన కన్స్ట్రక్షన్కి, ఆ స్ట్రక్చర్కి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎలాంగ్ విత్ ద వాటర్, ఆ వాటర్లో మళ్ళీ మనకు సీ వాటర్ ఆర్ ఓషన్ వాటర్, సెలైన్ వాటర్ వీనో, దాంట్లో మనకి వేరియస్ కెమికల్స్ అండ్ సాల్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఈ టైడ్స్ అనేది ఎనీ టైం స్ట్రైక్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రక్చర్ని దాన్ని ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అంటాం. ఆ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్లో మనము ఎంత తీసుకోవాలి మినిమమ్ సిమెంట్ అనేది ఎంత తీసుకోవాలంటే 360 kg/1 cubic meter తీసుకోవాలి. అంటే సిమెంట్ కంటెంట్ అనేది ఎవ్రీ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్ అంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనం సిమెంట్ కంటెంట్ కూడా పెంచాలన్నట్టు. ఎంత ఇక్కడ 360 kg/m³ మినిమం సిమెంట్ కంటెంట్ అనేది తీసుకోవాలి. అండ్ వన్ మోర్ ఈజ్ వాటర్ సిమెంట్ రేషియో ఎంత తీసుకోవాలి అంటే 0.4 అనేది వాటర్ సిమెంట్ రేషియో తీసుకోవాలి ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్. అండ్ వన్ మోర్ ఈజ్ మినిమం కవర్ ఎంత ప్రొవైడ్ చేయాలి ఇక్కడ అంటే 75 mm అనేది మినిమం కవర్ ప్రొవైడ్ చేయాలి. 75 mm ఈజ్ ద మినిమం కవర్. అండ్ వన్ మోర్ ఈజ్ మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ M40 అనేది మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ మనం ప్రొవైడ్ చేయాలి, రైట్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్. మనం వేరియస్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్లో మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్లో మినిమం సిమెంట్ కంటెంట్, వాటర్ సిమెంట్ రేషియో అండ్ మినిమం కవర్ అండ్ మినిమమ్ గ్రేడ్స్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది తీసుకోవాలి. రిమెంబర్ ఇన్ అవర్ ఆర్ఆర్బి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఎస్ఎస్సి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఆర్ఆర్బి జేఈలో చూస్తే మనము మనకి కాంక్రీట్ పార్ట్, రైట్. డిజైన్ ఆఫ్ ఆర్సీసీ పార్ట్ ఏదైతే ఉందో ఆర్సీసీ పార్ట్, కాంక్రీట్ పార్ట్, బిల్డింగ్ మెటీరియల్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది మనకి కాంక్రీట్ పార్ట్లో కూడా రిపీట్ అవుతుంది. కాబట్టి ఇది మనకి ఎవ్రీ టైమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ దీని నుండి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని యూ షుడ్ రిమెంబర్ దీస్ ఆల్ ద వాల్యూస్, రైట్. ఒకసారి చూద్దాం మనం. బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ మనకి మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఉన్నాయి. వీటిలో మనము మినిమం సిమెంట్ కంటెంట్ ఎన్ని కేజెస్ 1 cubic meterకి మినిమం సిమెంట్ కంటెంట్ ఎంత తీసుకోవాలి, వాటర్ సిమెంట్ రేషియో ఎంత తీసుకోవాలి, మనము మినిమం కవర్ ఎంత తీసుకోవాలి అండ్ మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ ఎంత తీసుకోవాలని చూడండి. మైల్డ్ ఎక్స్పోజర్ కండిషన్లో మినిమమ్ సిమెంట్ కంటెంట్ 300 kg/m³ అండ్ 0.55 అనేది వాటర్ సిమెంట్ రేషియో అండ్ 20 mm అనేది కవర్ తీసుకోవాలి. M20 అనేది మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ తీసుకుంటున్నాం. మోడరేట్ ఎన్విరాన్మెంట్ కండిషన్లో 300 kg/m³ సిమెంట్ కంటెంట్, వాటర్ సిమెంట్ రేషియో 0.5 అండ్ మినిమం కవర్ ఈజ్ 30 mm అండ్ మినిమమ్ గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది మనం M25 తీసుకుంటాం, రైట్. అండ్ సివియర్ ఎన్విరాన్మెంట్ కండిషన్లో మినిమం కంటెంట్ ఆఫ్ సిమెంట్, మినిమం సిమెంట్ కంటెంట్ ఎంత తీసుకోవాలి ఫర్ క్యూబిక్ మీటర్కి 320, వాటర్ సిమెంట్ రేషియో 0.45 అండ్ మినిమం కవర్ అనేది ఎంత తీసుకోవాలి మనం 45 mm అండ్ వన్ మోర్ ఈజ్ మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది M30 అనేది తీసుకోవాలి. అండ్ వెరీ సివియర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్లో 340 అనేది మినిమం సిమెంట్ కంటెంట్ పర్ 1 cubic meter 340 kg తీసుకోవాలి అండ్ 0.45 అనేది మనకి వాటర్ సిమెంట్ రేషియో తీసుకోవాలి, 50 mm అనేది కవర్ తీసుకోవాలి మినిమం కవర్ అండ్ M35 అనేది మనకి
సో కాంక్రీట్ యొక్క గ్రేడ్ తీసుకోవాలి. వన్ మోర్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్. ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్ అంటే ఈ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ నుండి మనకి మోస్ట్ ఎఫెక్ట్ ఉండేది ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అన్నది. ఈ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ కండిషన్లో 360 అనేది మనం ఏం తీసుకోవాలి, 360 మినిమం సిమెంట్ కంటెంట్ పర్ 1 cubic meter అండ్ 1 మీద ఈజ్ వాటర్ సిమెంట్ రేషియో అనేది సో మనకి 0.4 వాటర్ సిమెంట్ రేషియో తీసుకోవాలి. 75 mm అనేది కవరు అండ్ M40 గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంది, ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్ ఈజ్ ఇంక్రీజెస్ then cement content also increases, minimum cement content also increases. If the environment exposure condition is increases, then water cement ratio is decreases. Remember, water cement ratio is decreases. When environment exposure condition is increases, minimum cover increases, minimum grade of the concrete also increases, right? So this is based on the environment exposure condition. So here in this environment exposure condition, if the member is subjected to sea spray conditions, right? If the member, so here if a member is subjected to, if the member is subjected to sea spray అంటే ఏంది ఇక్కడ అంటే సీ వాటర్ ఆల్వేస్ ఆ స్ట్రక్చర్ మీద పడతా ఉంటాయి అన్నట్టు. ఇఫ్ ఎ మెంబర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సీ స్ప్రే దెన్ ద కవర్ ప్రొవైడెడ్ ఈజ్ ఎంత ప్రొవైడ్ చేయాలి మనం కవరు, right, 70 mm. Remember, 70 mm. If a member is subjected to sea spray conditions, that means what, ఈ సీ వాటర్ ఏదైతే ఉందో ఆ మెంబర్ పైన పడతా ఉంటాయి అన్నట్టు, దాన్ని సీ స్ప్రే కండిషన్ అంటాం. అప్పుడు మనం 70 mm అనేది కవర్ తీసుకోవాలి. మినిమం కవర్ ఎంత తీసుకోవాలి మనము, 70 mm అనేది సో కవర్ అనేది తీసుకోవాలి మనం, రైట్. వన్ మోర్ ఈజ్ సో ద సెకండ్ వన్ ఈజ్ మనం బీమ్స్కి ఎంత అనుకున్నాం మనము, ద మినిమం కవర్ ఫర్ ద బీమ్స్, మినిమమ్ సో కవర్ ఫర్ బీమ్స్. బీమ్స్లో మినిమం కవర్ ఎంత అనుకున్నాం మనము, నాట్ లెస్ దెన్ 25 mm ఈజ్ ద మనం మినిమం కవర్ సో ఇన్ ఏ బీమ్స్ అంటున్నాం, రైట్. అండ్ వన్ మోర్ ఈజ్ సో మనము క్లియర్ కవర్ గురించి మాట్లాడుతున్నాం కదా, కానీ ఇక్కడ తీసుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ కవర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంక్లూడింగ్ ప్లాస్టింగ్గా ఎక్స్క్లూడింగ్ ప్లాస్టింగ్గా ఎలా మెజర్ చేస్తాం మన కవరు, రైట్, ఎగ్జాక్ట్లీ. కవర్ని ఎలా మెజర్ చేయాలి మనం అంటే ద కవర్ ఈజ్ మెజర్డ్ ఎక్స్క్లూడింగ్ ద ప్లాస్టింగ్. ఎందుకు, మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఒకసారి పోతే సో మనం ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ వేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు స్లాబ్ వేయాలంటే మనము రీఇన్ఫోర్స్మెంట్ డిజైన్ చేయాలి కదా, మ్యాటింగ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ మ్యాటింగ్ చేయాలి కదా. ఈ రీఇన్ఫోర్స్మెంట్ మ్యాటింగ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఫామ్ వర్క్, దాన్ని మనం సెంటరింగ్ అంటాం నార్మల్ లాంగ్వేజ్లో. అయితే మన సివిల్ ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో ఫామ్ వర్క్ అంటాం కదా. ఈ సెంటరింగ్ బాక్సెస్ ఏదైతే ఉన్నాయో దానిపైన మనం మ్యాటింగ్ వేస్తాం కదా, రీఇన్ఫోర్స్మెంట్ బార్, హారిజంటల్ అండ్ వర్టికల్ రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ బార్స్. అప్పుడు మనకి ఆ స్టీల్ బార్స్ను కాంక్రీట్ మన ఏదైతే మనకి ఫామ్ వర్క్ ఉంటుందో సెంటరింగ్ బాక్స్ ఉంటుందో దాని మధ్యలో మనం కవర్ బ్లాక్స్ అనేది పెడతాం. ఈ కవర్ బ్లాక్స్ అనేది ఎప్పుడు పెడతాం మనము అంటే మనము సో మేకింగ్ ఆఫ్ ద కాంక్రీట్ మెంబర్ అంటే బీమ్ కావచ్చు మనకి, లేదంటే స్లాబ్ కావచ్చు, రైట్. మేకింగ్ ఆఫ్ కాంక్రీట్ మెంబర్ అప్పుడే మనం కవర్ అనేది పెడతాం. అంటే కవర్ అనేది మన ప్లాస్టింగ్తో సంబంధం లేదు కదా, తర్వాత చేస్తాం మనం ప్లాస్టింగ్. కాబట్టి ద కవర్ అనేది ఎక్స్క్లూడింగ్ ద ప్లాస్టింగ్, రైట్. మనం కవర్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తామంట, సో ద cover is provided so in a member or in a beam, the cover is provided in a beam. సో కవర్ అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంట మనకి బీమ్లో, ద కవర్ ఈజ్ ప్రొవైడెడ్ సో ఇన్ ఏ మెంబర్. ద కవర్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంట, సో దట్ ఈస్ ద
excluding the plastering, excluding the plastering, excluding the plastering. అంటే మనకి ఏదైతే మనకు రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే మనకి మెంబర్ ఉందో ఏదర్ బీమ్ ఆర్ కాలమ్ ఆర్ స్లాబ్ ఆర్ ఎనీ మెంబర్స్, మనం కవర్ అనేది ఎక్స్క్లూడింగ్ ద ప్లాస్టింగ్, అంటే ప్లాస్టింగ్ కంటే ముందే మనం కవర్ ప్రొవైడ్ చేయాలి, రైట్? సో ద కవర్ ఈజ్ ప్రొవైడెడ్ సో ఇన్ ద మెంబర్, సో దట్ ఈస్ ఎక్స్క్లూడింగ్ ద ప్లాస్టింగ్, ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడింగ్ ద ప్లాస్టింగ్. మరి మనకు ప్లాస్టింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏముంది? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్లాస్టింగ్? ప్లాస్టింగ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏముంది అంటే, సో అండ్ కవర్ వల్ల అడ్వాంటేజ్ ఏముంది మనకి? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కవర్? కవర్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి అంటే దానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏం అడ్వాంటేజ్? సో ఫస్ట్ వన్ ఈజ్ కవర్ ఈజ్ ప్రొటెక్ట్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్. సో కవర్ ఈజ్ ప్రొటెక్టెడ్, కవర్ ఈజ్ ప్రొటెక్టెడ్. సో కవర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది దేన్ని? ప్రొటెక్టెడ్ టు ద రీఇన్ఫోర్స్మెంట్, రైట్? సో రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ ఏదైతే ఉన్నాయో ఈ రీఇన్ఫోర్స్మెంట్ బార్స్కి ఈ కవర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది దేని నుండి? ఫ్రమ్ కరోజిన్, ఫ్రమ్ ద కరోజిన్. అంటే ఏంటి మనకి? అంటే ఈ రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్. ఈ కవర్ ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది ఇట్ ఈస్ ఫ్రీలీ ఎక్స్పోజ్డ్ టు ద ఎన్విరాన్మెంట్. ఇది ఎన్విరాన్మెంట్లో ఫ్రీగా ఎక్స్పోజ్ అయి ఉందనుకోండి, అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే మనం రీఇన్ఫోర్స్మెంట్ అయిందో ఈ రీఇన్ఫోర్స్మెంట్ మీద అటాక్ అయ్యి ఈ రీఇన్ఫోర్స్మెంట్ అబ్జర్వ్ చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అండ్ కెమికల్స్ అబ్జర్వ్ చేసుకొని, సో దిస్ రీఇన్ఫోర్స్మెంట్ బికమ్స్ ద కరోడెడ్. అంటే ఇది కరోజన్ అయిపోతే రీఇన్ఫోర్స్మెంట్ అనేది, అంటే స్టీల్ అనేది కరోజన్ తుప్పు పడుతుంది అన్నట్టు. ఎప్పుడైతే ఇది కరోజన్ అయిపోతుందో దెన్ ద బాండింగ్ బిట్వీన్ ద కాంక్రీట్ అండ్ స్టీల్ బార్ రెడ్యూజెస్, రైట్? ఎప్పుడైతే ద బాండింగ్ బిట్వీన్ ద స్టీల్ బార్ అండ్ కాంక్రీట్ అనేది రెడ్యూస్ అవుతుందో దెన్ ఆ బిల్డింగ్ కానీ అది ఏదైతే మన కాంక్రీట్ మెంబర్ ఉందో దాని లైఫ్ అనేది రెడ్యూస్ అవుతున్నట్టే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మనం కొన్ని బీమ్స్ చూడండి, మనం ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్లాబ్, ఆ స్లాబ్లో రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది కరోజిన్ అయిపోయినాయి అనుకోండి, దెన్ ఆ రీఇన్ఫోర్స్మెంట్ బార్ నుండి కాంక్రీట్ ఏదైతే మనం కవర్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆ కాంక్రీట్ అనేది ఫాల్ అయిపోతుంది, మనకి ప్యాచెస్గా ఊడి కింద ఫాల్ అవుతూ ఉంటాయి కాంక్రీట్ మెంబర్. దెన్ అక్కడ స్టీల్ కనిపిస్తుంది. ఎందుకు అంటే స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది మాయిశ్చర్ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకొని వాటర్ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకొని ఇది కరోజిన్ అయిపోయింది అన్నట్టు. దెన్ ద బాండింగ్ బిట్వీన్ ద కాంక్రీట్ ఏదైతే ఉందో ద బాండింగ్ బిట్వీన్ ద కాంక్రీట్ అండ్ ద రీఇన్ఫోర్స్మెంట్ అనేది రెడ్యూస్ అయ్యి అది ఫాల్ అయిపోయింది అన్నట్టు. అలా బిల్డింగ్ యొక్క లైఫ్ స్పాన్ ఆల్సో రెడ్యూజెస్, అవునా కదా? బిల్డింగ్ యొక్క లైఫ్ కూడా తగ్గిపోతుంది అన్నట్టు, రైట్? సో కవర్ ఈజ్ ప్రొటెక్టెడ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ సో ఫ్రమ్ ద కరోజిన్. అండ్ ఈ కవర్ వల్ల మనకి ఏమవుతుంది ఇంకా అంటే ఈ కవర్ వల్ల మనకి సో ద స్ట్రెంగ్త్ దేనికి? ద స్ట్రెంగ్త్ బిట్వీన్ సో బిట్వీన్ స్టీల్ అండ్ కాంక్రీట్, ద స్ట్రెంగ్త్ బిట్వీన్ స్టీల్ అండ్ కాంక్రీట్ ఇంక్రీజెస్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఒకటేమంటున్నామో మనము దీని కరోజిన్ పట్టకుండా రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఇది కరోడ్ అవ్వకుండా రీఇన్ఫోర్స్మెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది. దిస్ ఈస్ వన్ రీజన్ ఆఫ్ ద కవర్. వన్ మోర్ ఈజ్ సో ద బాండింగ్ బిట్వీన్ ద కాంక్రీట్ అండ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ ని ఇంక్రీజ్ చేయాలంటే కంపల్సరీ ఈ కవర్ అనేది ప్రొవైడ్ చేయాలన్నట్టు. ఇఫ్ దేర్ ఈస్ నో కవర్ మీన్స్ దేర్ ఈస్ నో బాండ్ బిట్వీన్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ కాంక్రీట్, రైట్? సో ఇది మనకి వన్ మోర్ అడ్వాంటేజ్, రైట్? హియర్ బేస్డ్ ఆన్ IS 456-2000, బేస్డ్ ఆన్ IS 456-2000 కొన్ని మనకి స్టాండర్డ్ కవర్స్ అనేది ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం, ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్? సో బేస్డ్ ఆన్ రైట్ సో మినిమం కవర్ in various members,
వేరియస్ మెంబర్స్లో మినిమం కవర్ అనేది మనం చూద్దాం. వేరియస్ మెంబర్స్లో మనం ఓన్లీ బీమ్లో చూసినాం కదా, ఇప్పుడు వేరియస్ మెంబర్లో మినిమం కవర్ అనేది చూద్దాం. ఈ మినిమం కవర్ ఇన్ ద వేరియస్ మెంబర్స్, సో ఇది బేస్డ్ ఆన్ IS 456-2000 అవర్ కోడ్ ఓన్లీ. రైట్, సో ఫస్ట్ వన్ ఈజ్ సో ఇఫ్ యూ టేక్ సో ఫస్ట్ వీ టేక్ సో స్లాబ్. ఫస్ట్ మనం స్లాబ్ తీసుకుందాం. స్లాబ్స్లో మనము సో మినిమం కవర్ ఎంత తీసుకోవాలి స్లాబ్స్లో? రైట్, సో ఇన్ ద స్లాబ్స్ మినిమం కవర్ అనేది ఎంత తీసుకోవాలి మనం స్లాబ్స్? రైట్, సో 1 minute. సో మినిమం కవర్ అనేది మనం స్లాబ్స్లో తీసుకోవాలి మినిమం కవర్. రైట్, సో మినిమం కవర్ అనేది స్లాబ్స్లో మనం ఎంత తీసుకోవాలి? ఫస్ట్ వన్ ఈజ్ సో వేరియస్ మెంబర్స్. రైట్, సో మెంబర్స్, స్ట్రక్చరల్ మెంబర్స్, దెన్ మినిమం కవర్. రైట్, సో స్ట్రక్చరల్ మెంబర్స్ అండ్ మినిమం కవర్స్. రైట్, ఇక్కడ చూడండి మీరు. సో ఫస్ట్ వన్ ఈజ్ వి టేక్ స్లాబ్ తీసుకుందాం. ఈ స్లాబ్స్లో మనకి యాజ్ పర్ IS 456-2000 ఈ స్లాబ్స్లో మనం మినిమం కవర్ ఎంత తీసుకోవాలి? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, లేదంటే సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో కవర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు అన్నట్టు. సో స్లాబ్లో మినిమం కవర్ ఎంత తీసుకోవాలి మనమా? రైట్, సో మినిమం కవర్ ఇన్ ద స్లాబ్ ఈజ్ 20 mm. దట్ మీన్స్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 20 mm అనేది కవర్ తీసుకోవాలి. స్లాబ్లో ఎంత తీసుకోవాలి మనమా? నాట్ లెస్ దెన్ 20 mm అనేది కవర్. రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ సో సెకండ్ మెంబర్. స్లాబ్లో ఏమో 20 mm తీసుకున్నాం. స్లాబ్ తర్వాత మనం ఫ్రమ్ టాప్ టు బాటమ్ వస్తే స్లాబ్ తర్వాత ఏ మెంబర్ ఉంటుంది? బీమ్స్. రైట్, ఇన్ ద బీమ్స్ మినిమం కవర్ ప్రొవైడెడ్ ఇన్ ద బీమ్స్. రైట్, సో బీమ్స్లో మినిమం కవర్ ఎంత ప్రొవైడ్ చేయాలి మనము? 25 mm అనేది మినిమం కవర్ ప్రొవైడ్ చేయాలి. షుడ్ నాట్ బి లెస్ దెన్ 25 mm అనేది మినిమం కవర్. నెక్స్ట్ వన్ ఈజ్ మనకి కాలం. రైట్, సో కాలమ్స్లో మినిమం కవర్ అనేది ఎంత తీసుకోవాలి అంటే నాట్ లెస్ దెన్ 40 mm. రైట్, సో 40 mm అనేది కవర్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫుటింగ్స్. దాన్ని మనం ఫౌండేషన్ అంటాం. ఫౌండేషన్లో అయితే సో ఫుటింగ్స్. రైట్, సో ఫర్ ఫుటింగ్స్ అంటే దేంట్లో ఉంటుంది? ఇది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్లో మినిమం కవర్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి మనం ఫౌండేషన్లో? ద మినిమం కవర్ ప్రొవైడెడ్ ఈజ్ నాట్ లెస్ దెన్ సో 50 mm అనేది తీసుకోవాలి. రైట్, సో ద కవర్ ప్రొవైడెడ్. ఎంత కవర్ ప్రొవైడ్ చేస్తున్నాం మనము? వేరియస్ స్ట్రక్చరల్ మెంబర్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ ద వేరియస్ స్ట్రక్చరల్ మెంబర్ ద కవర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్, సో దీస్ ఆల్ ద వాల్యూస్ బేస్డ్ ఆన్ IS కోడ్ ఓన్లీ, IS 456-2000. రిమెంబర్, సో ఇఫ్ యూ టేక్ ద స్లాబ్ మినిమం కవర్ ఫర్ ద స్లాబ్ ఈజ్ సో 20 mm అంటున్నాం, అండ్ ఫర్ ద బీమ్స్ మినిమం కవర్ ఈజ్ 25 mm. ఫర్ కాలం మినిమం కవర్ ఈజ్ 40 mm, అండ్ ఫర్ ద ఫుటింగ్స్ దట్ మీన్స్ ఇన్ ద ఫౌండేషన్ మినిమం కవర్ ఈజ్ 50 mm. రిమెంబర్ దీస్ మినిమం కవర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్ ఈజ్ ఈ కవర్ తర్వాత మనము సో స్పేసింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్పేసింగ్. రైట్, ఈ స్పేసింగ్ అనేది మనము సో ఇఫ్ యూ టేక్ హారిజాంటల్ స్పేసింగ్, వర్టికల్ స్పేసింగ్, దాంట్లో మినిమం ఎంత మ్యాక్సిమం ఎంత అనేది మనము ఒక్కసారి చూద్దాం. రైట్, ఇప్పుడు మనము స్పేసింగ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ వన్ ఈజ్ మనం కవర్ అనేది చూసినాం కదా. ఫస్ట్ మినిమం కవర్ అనేది చూసినాం. సెకండ్ వన్ ఈజ్ మినిమం స్పేసింగ్. రైట్, సో సెకండ్ వన్ ఈజ్ సో మినిమం స్పేసింగ్. సెకండ్ వన్ ఈజ్ ఏం చూసుకున్నాం మనము? మినిమం స్పేసింగ్. ఆ మినిమం స్పేసింగ్ అంటే మనము సో హారిజంటల్ స్పేసింగ్ వర్టికల్ స్పేసింగ్ మెన్షన్ చేద్దాం. మినిమం హారిజంటల్ స్పేసింగ్. రైట్, సో మినిమం హారిజంటల్ స్పేసింగ్ ఎంత తీసుకోవాలి? యాజ్ ఫర్ IS 456-2000 మనకి బీమ్స్లో మినిమం కవర్ ఎంత ప్రొవైడ్ చేయాలని తెలుసుకున్నాం మనం. అంటే నాట్ లెస్ దెన్ 25 mm.
మరి హారిజంటల్ స్పేసింగ్, మినిమం హారిజంటల్ స్పేసింగ్ బిట్వీన్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనము సో ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ని డ్రా చేద్దాం. క్రాస్ సెక్షన్ ఆఫ్ బీమ్, రైట్? సో దిస్ ఈస్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్. ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్లో, సో ఇన్ దిస్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్, సో reinforcement is provided in the tension zone as well as in the compression zone. డబ్లీ reinforcement అయితే టెన్షన్ జోన్ యాజ్ వెల్ యాజ్ కంప్రెషన్ జోన్ రెండు ప్రొవైడ్ చేస్తాం. అయితే మనకి ద కవర్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి మనము? లిజన్ హియర్, ద కవర్ ద స్పేసింగ్ అంటాం. సో కవర్ అనేది 25 డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు స్పేసింగ్, సో హారిజంటల్ స్పేసింగ్ అంటే ఇది హారిజంటల్ స్పేసింగ్ కదా బిట్వీన్ ద టూ రీఇన్ఫోర్స్మెంట్. ఇగో దీన్ని మనము సో హారిజంటల్ స్పేసింగ్ అంటాం. హారిజంటల్ స్పేసింగ్, రైట్? సో మినిమం హారిజంటల్ స్పేసింగ్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి అంటే ఇది ఎలా తెలుస్తుంది మనకి? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం బీమ్, ఇదేమో మనకి బీమ్ అనేది ఎలా ఉంటుంది మనకి? ఇలా ఉంటుంది బీమ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ బీమ్ అనేది ఇలా ఉంది, రైట్? ఎలా ఉంది? ఇది బీమ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ బీమ్ అనేది ఇలా ఉంది. సో ఈ బీమ్ యొక్క సో హారిజంటల్ స్పేసింగ్ అనేది ఎంత ఉండాలి మనకి? సో హారిజంటల్ స్పేసింగ్ ఆఫ్ బీమ్, రైట్? ఇప్పుడు ఇది బీమ్, ఈ బీమ్ యొక్క హారిజంటల్ స్పేసింగ్ బిట్వీన్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్. అంటే బీమ్లో మనకి రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా, రీఇన్ఫోర్స్మెంట్, రైట్? ఇక్కడ చూడండి బీమ్, ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద టెన్షన్ జోన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కంప్రెషన్ జోన్. రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం. అండ్ ఇక్కడ ఏమొస్తుంది మనకి? స్టిరప్స్ వస్తుంది. ఇలా మనము స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేసినాం. ఇప్పుడు ఈ రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఈ రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ఉంటుంది మనకి? త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ ఉంటుంది రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ రీఇన్ఫోర్స్మెంట్ మధ్యలో మనం గ్యాప్స్ ప్రొవైడ్ చేయాలి కదా. ఇక గ్యాప్స్ అనేది బిట్వీన్ ద రీఇన్ఫోర్స్మెంట్ మనం గ్యాప్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, రైట్? ఈ గ్యాప్స్, దీన్ని మనం హారిజంటల్ స్పేసింగ్ అంటున్నాం, రైట్? ద హారిజంటల్ స్పేసింగ్ బిట్వీన్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ ఇన్ ద బీమ్. హారిజంటల్ స్పేసింగ్ అంటే ఇక్కడ ఒక రీఇన్ఫోర్స్మెంట్ ఉంది, ఇక్కడ ఒక రీఇన్ఫోర్స్మెంట్ ఉంది, ఇక్కడ ఒక రీఇన్ఫోర్స్మెంట్, హియర్ వన్ రీఇన్ఫోర్స్మెంట్, ఈ రీఇన్ఫోర్స్మెంట్. సో మనకి టెన్షన్లో చూస్తే 3 రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ ఉన్నాయి. మరి బిట్వీన్ దీస్ 3 రీఇన్ఫోర్స్మెంట్ బార్ మనకు స్పేస్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి? బిట్వీన్ దీస్ సో 3 రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉన్నాయో సో వీటిలో బిట్వీన్ ద 2 రీఇన్ఫోర్స్మెంట్ బార్ మనకి ఈ గ్యాప్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి? దిస్ గ్యాప్, రైట్? ఈ గ్యాప్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి మనము అనేది ఇప్పుడు చూడాలి మనం. దీన్ని మనం హారిజంటల్ స్పేసింగ్ అంటాం. సో హారిజంటల్ స్పేసింగ్ ఎంత ప్రొవైడ్ చేయాలి మనము అంటే యాజ్ ఫర్ IS 456/2000 ఏమంటుందంటే కోడ్, ఇఫ్ ద ఆల్ డయామీటర్ ఆఫ్ ది బార్ అనేది సేమ్ ఉంటే, ఇఫ్ ద ఆల్ ద డయామీటర్ ఆఫ్ ది బార్ అనేది సేమ్ ఉందనుకోండి, ప్రొవైడ్ ద డయామీటర్ ఆఫ్ ది బార్. ఐ రిపీట్, ఇప్పుడు మనము ద స్పేసింగ్ హారిజంటల్ స్పేసింగ్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి మనం? హారిజంటల్ స్పేసింగ్ అంటే ప్రొవైడ్ ద డయామీటర్ ఆఫ్ ది బార్. అంటే అర్థమైందా? ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే బార్స్ ఎంత డయామీటర్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 12 mm డయామీటర్ ఆఫ్ ది బార్ ఉన్నాయి అనుకోండి, ప్రొవైడ్ 12 mm డయామీటర్ ఓన్లీ. ద స్పేస్ అనేది కూడా 12 mm ప్రొవైడ్ చేయాలి. కానీ ఎప్పుడు? సో ఇఫ్ ఆల్ ద బార్స్ ఇన్ ద సేమ్ డయామీటర్, రిమెంబర్ హియర్, ఇది 12 mm ఉంటే సెకండ్ ఆల్సో 12 mm ఉండాలి, థర్డ్ బార్ ఆల్సో 12 mm. అంటే మనము సో ప్రొవైడ్ ద డయామీటర్ ఆఫ్ ది బార్ అంటే డయామీటర్ ఆఫ్ బార్ ఎంతైతే ఉందో మధ్యలో హారిజంటల్ స్పేసింగ్ కూడా అంతే ప్రొవైడ్ చేయాలి అంటుంది కోడ్. కానీ ఎప్పుడంట? ఇఫ్ ద ఆల్ డయామీటర్ ఆఫ్ ది బార్స్ ఈజ్ ఈక్వల్, దెన్ ఓన్లీ ప్రొవైడ్ ద డయామీటర్ ఆఫ్ ది బార్ యాజ్ ఏ హారిజంటల్ స్పేసింగ్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈజ్ ప్రొవైడ్ మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ది బార్. అదేంది అంటే సెకండ్ కండిషన్ ఇది, ప్రొవైడ్ మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ది బార్. అంటే ఇఫ్ ద ప్రొవైడెడ్
రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఈజ్ ఇన్ ద డిఫరెంట్ డయామీటర్. అంటే ఈ బార్ అనేది డయామీటర్ ఈజ్ డిఫరెంట్, దిస్ బార్ డయామీటర్ ఈజ్ డిఫరెంట్, దిస్ బార్ డయామీటర్ ఈజ్ డిఫరెంట్. ఈ 3 బార్స్ ఏదైతే ఉన్నాయో వీటి యొక్క డయామీటర్ అనేది డిఫరెంట్ ఉన్నాయనుకోండి. ఒక డయామీటర్ ఆఫ్ బార్ 12 mm, వన్ మోర్ డయామీటర్ బార్ 14 mm, వన్ మోర్ డయామీటర్ ఆఫ్ బార్ 16 mm. అలా ఉంటే మనకి మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ది బార్ ఎంత ఉందో అది ప్రొవైడ్ చేయాలి కవర్ అనేది, రైట్. వన్ మోర్ ఈజ్ సో నెక్స్ట్ వన్ ఈజ్ 5 mm ప్లస్ సో మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 5 mm ప్లస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్, మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్, రైట్. ఎంత ప్రొవైడ్ చేయాలంట? థర్డ్ కండిషన్ ఏమంటున్నాడు ఇక్కడ? 5 mm ప్లస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్, 5 mm ప్లస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? 5 mm ప్లస్ మనం ఈ బీమ్లో ఏదైతే మనం కాంక్రీట్ అనేది వేస్తున్నామో ఆ కాంక్రీట్లో మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద మనకి కోర్స్ అగ్రిగేట్ ఉంటుంది కదా, ఆ కోర్స్ అగ్రిగేట్ ఎంత సైజ్ అయితే ఉందో దానికంటే 5 mm ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయాలి, అది కవరు. హారిజంటల్ కవర్ అనేది మనకు 3 కండిషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్రొవైడ్ డయామీటర్ ఆఫ్ ది బార్ బట్ ఆల్ బార్స్ ఆర్ ఈక్వల్ డయామీటర్. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ప్రొవైడ్ మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ది బార్. ఇఫ్ ద ప్రొవైడెడ్ డయామీటర్ ఆఫ్ ది బార్ ఈజ్ డిఫరెంట్ దెన్ మ్యాక్సిమం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ప్రొవైడ్ చేయాలి, మినిమం హారిజంటల్ కవర్. అండ్ వన్ మోర్ ఈజ్ 5 mm ప్లస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. అంటే కోర్స్ అగ్రిగేట్ ఎంత అయితే ఉందో మనకి ఈ బీమ్స్ మనం తయారు చేయడానికి, బీమ్స్ ఫర్ మేకింగ్ ఆఫ్ ద బీమ్స్, సో మనం ఎంతైతే కోర్స్ అగ్రిగేట్ సైజ్ యూజ్ చేస్తున్నామో దానికంటే 5 mm ఎక్కువ యూజ్ చేయాలి. అదెందుకు అంటే మనం ఏదైతే కోర్స్ అగ్రిగేట్ అనేది ఉందో ఆ కోర్స్ అగ్రిగేట్ పాస్ అవ్వాలి కదా మరి బిట్వీన్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్స్. ఈ 2 రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ మధ్య నుండి పాస్ అవ్వాలనా లేదా? ఇక్కడ డయామీటర్ ఆఫ్ ది బార్ వేరియస్ బార్స్ ఉంటాయి కాబట్టి మనం బీమ్ అనేది సో మేకింగ్ చేయాలంటే సో కాంక్రీట్ మెంబర్ అనేది సో కోర్స్ అగ్రిగేట్ బిట్వీన్ ద కాంక్రీట్ అనేది పాస్ అవ్వాలి, అవునా కాదా? బిట్వీన్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ పాస్ అవ్వాలి కాబట్టి 5 mm ప్లస్ సో మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ అనేది ప్రొవైడ్ చేయాలి, రైట్. అయితే మనకి ఈ 3 అనేది మనం కన్సిడర్ చేసుకోవాలనా అంటే కాదు. దీంట్లో మనకి సో టేక్ విచ్ ఎవర్ ఈజ్ మ్యాక్సిమం, ఈ 3 కండిషన్లో సో టేక్ విచ్ ఎవర్ ఈజ్ మ్యాక్సిమం, ఈ మూడిట్లో మ్యాక్సిమం ఏదైతే వస్తుందో అదే మనకి మినిమం హారిజంటల్ కవర్ అనేది ప్రొవైడ్ చేయాలి బీమ్స్లో. క్లియర్, రైట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ సో మినిమం వర్టికల్ కవర్, రైట్. మినిమం వర్టికల్ కవర్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి? ఇప్పుడు థర్డ్ వన్ కదా, రైట్. మినిమం వర్టికల్ కవర్, మినిమం వర్టికల్ స్పేసింగ్, సారీ నాట్ కవర్, స్పేసింగ్, రైట్. సో మినిమం వర్టికల్ స్పేసింగ్, మినిమం హారిజంటల్ స్పేసింగ్ చూసినాం కదా, నౌ మినిమం వర్టికల్ స్పేసింగ్. మనకి మినిమం వర్టికల్ స్పేసింగ్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి? ఇదేమో మనకి క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్. ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్లో మనకి రీఇన్ఫోర్స్మెంట్ ఉన్నాయి ఇలా. ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఈజ్ ప్రొవైడెడ్ లైక్ దిస్. రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది ప్రొవైడ్ చేసినాం, రైట్. ఇలా రీఇన్ఫోర్స్మెంట్ బార్ ప్రొవైడ్ చేసినప్పుడు వర్టికల్ స్పేస్ అనేది ఎంత ఉండాలి? దీన్ని మనం వర్టికల్ స్పేస్ అంటున్నాం, రైట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వర్టికల్ స్పేసింగ్. క్లియరా? సో దీన్ని ఏమంటున్నాం మనము? వర్టికల్ స్పేసింగ్. ఇక్కడ చూడండి, ఇఫ్ యు టేక్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్, సో మనకి మినిమం వర్టికల్ స్పేసింగ్ ఎంత ఉండాలి? వర్టికల్ స్పేసింగ్ అంటే ఇదే కదా. సో బిట్వీన్ ద 2 రీఇన్ఫోర్స్మెంట్ బార్ మినిమం వర్టికల్ స్పేసింగ్ అనేది ఎంత ఉండాలి? రైట్, ఇక్కడ చూడండి వర్టికల్ స్పేసింగ్ ఎంత ఉండాలంట. దెన్ అవర్ కోడ్ IS 456/2000 కోడ్ సేస్ సో ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ప్రొవైడ్ 15 mm డయామీటర్. ప్రొవైడ్ 15 mm ప్రొవైడ్ చేయాలి. ఏది? వర్టికల్ మినిమం వర్టికల్ స్పేసింగ్ 15 mm ప్రొవైడ్ చేయాలంట. లేదా సెకండ్ కండిషన్ ఏమంటున్నాడు? 2/3 ఆఫ్ maximum size of course aggregate, 2/3 of maximum size of course aggregate అంటున్నాడు. మనకి మినిమం హారిజంటల్ స్పేసింగ్ ఏమో ప్రొవైడ్ డయామీటర్ ఆఫ్ ది బార్ ఫస్ట్ కేస్, ప్రొవైడ్ maximum diameter బార్ సెకండ్ కేస్, 5 mm ప్లస్
సో ప్రొవైడ్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ థర్డ్ కేస్. ఈ మూడిట్లో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ వస్తుందో అదే మనం తీసుకోవాలి. మినిమం హారిజంటల్ స్పేసింగ్. మినిమం వర్టికల్ స్పేసింగ్లో కోడ్ ఏమంటుందంటే సో ప్రొవైడ్ 15 mm, అదర్వైజ్ ప్రొవైడ్ 2/3 ఆఫ్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్. ఈ రెండిట్లో ఏదైతే మోర్ ఉంటుందో అదే మనకి మినిమం కవర్గా మినిమమ్ మినిమం వర్టికల్ స్పేసింగ్ అనేది తీసుకోవాలి. ద మినిమం వర్టికల్ స్పేసింగ్ ఎంత తీసుకోవాలంట, either 15 mm, either 2/3 ఆఫ్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద కోర్స్ అగ్రిగేట్. ఈ రెండిట్లో ఏదైతే మ్యాక్సిమం ఉందో టేక్ మ్యాక్సిమం ఆఫ్ దిస్ వాల్యూ యాజ్ సో మనకి మినిమం వర్టికల్ స్పేసింగ్. మినిమం వర్టికల్ స్పేసింగ్. క్లియర్? రైట్, వెరీ నైస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద సో మినిమం హారిజంటల్ స్పేసింగ్ చూసినాం, మినిమం వర్టికల్ స్పేసింగ్ చూసినాం. మరి మ్యాక్సిమం స్పేసింగ్ ఎంత ప్రొవైడ్ చేయాలి మనం? సో ఎయిదర్ ఇట్ ఈస్ ఏ హారిజంటల్ ఆర్ ఎయిదర్ ఇట్ ఈస్ ఏ వర్టికల్. సో మ్యాక్సిమం స్పేసింగ్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి మనము? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది 4th వన్, మ్యాక్సిమం స్పేసింగ్. రైట్, సో మ్యాక్సిమం స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి మనం. ఎంత ప్రొవైడ్ చేయాలి మ్యాక్సిమం స్పేసింగ్? రైట్, సో మ్యాక్సిమం స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి మనం. సో ఈ మ్యాక్సిమం స్పేసింగ్ అనేది రైట్ మనం క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఒకసారి తీసుకుంటే మ్యాక్సిమం స్పేసింగ్. సో క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్. సో దిస్ ఈస్ ద బీమ్ క్రాస్ సెక్షన్. ఈ బీమ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటే మనము సో మ్యాక్సిమం స్పేసింగ్ అనేది ఎంత తీసుకోవాలి? రైట్, సో దిస్ ఈజ్ వన్ రీఇన్ఫోర్స్మెంట్ బార్, దిస్ ఈజ్ వన్ రీఇన్ఫోర్స్మెంట్ బార్, దిస్ ఈజ్ అనదర్ రీఇన్ఫోర్స్మెంట్ బార్. ఈ 3 రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే ఉందో మనకి వీటి మధ్యలో స్పేసింగ్ తీసుకోవాలి మనం. ఏ స్పేసింగ్? మ్యాక్సిమం స్పేసింగ్, నాట్ మినిమం స్పేసింగ్. ఈ మ్యాక్సిమం స్పేసింగ్ అనేది తీసుకోవాలి మనం. రైట్, సో మ్యాక్సిమం స్పేసింగ్ ఎక్కడంట అంటే మనము హారిజంటల్ ఉండొచ్చు, వర్టికల్ ఉండొచ్చు. ఏదర్ హారిజంటల్ ఆర్ వర్టికల్ రెండిటికి స్పేసింగ్ ఎంత ఉండాలి మనకి? రైట్, సో రెండిటి స్పేసింగ్ ఎంత ఉండాలి మనకి? మ్యాక్సిమం స్పేసింగ్ అంటే ఈ మ్యాక్సిమం స్పేసింగ్ అనేది రైట్, సో మ్యాక్సిమం స్పేసింగ్ ఎంత తీసుకోవాలి మనం అంటే రైట్ ఇక్కడ చూడండి ద మ్యాక్సిమం స్పేసింగ్. రైట్, సో మ్యాక్సిమం స్పేసింగ్ అనేది ఎంత తీసుకోవాలి మనం? మ్యాక్సిమం స్పేసింగ్ అంటే షుడ్ నాట్ బి మోర్ దెన్ 300 mm. should not be more than 300 mm center to center of bars, center to center of steel bars. Right, listen here. So maximum spacing between the reinforcement bar, maximum spacing enta తీసుకోవాలంట? Right, either it is a vertical maximum space, either it is horizontal maximum space. సో మనము ఇంతకుముందు మినిమం స్పేసింగ్ అండ్ సో మినిమం హారిజంటల్ స్పేసింగ్, మినిమం వర్టికల్ స్పేసింగ్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకున్నాం మనము అంటే ఇక్కడ సో సెంటర్ టు సెంటర్ తీసుకోలే మనం, ఇన్నర్ టు ఇన్నర్ స్పేసింగ్ మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ మాత్రము మ్యాక్సిమం స్పేసింగ్లో సెంటర్డ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎంత అంటే మ్యాక్సిమం స్పేసింగ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 300 mm సెంటర్ టు సెంటర్, షుడ్ నాట్ బి మోర్ దెన్ 300 mm సెంటర్ టు సెంటర్ అనేది తీసుకోవాలి మనం. క్లియర్? రైట్, రిమెంబర్. సో మనం 300 mm కంటే ఎక్కువ తీసుకోకూడదు, బట్ సెంటర్ టు సెంటర్, రిమెంబర్ దిస్. అక్కడేమో ఇన్నర్ టు ఇన్నర్, ఇక్కడేమో సెంటర్ టు సెంటర్. రైట్, ఇప్పుడు మ్యాక్సిమం స్పేసింగ్ అనేది సో బిట్వీన్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్, సో మ్యాక్సిమం స్పేసింగ్ ఎంత అనేది సో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి మనకి మ్యాక్సిమం కంప్రెషన్ స్టీల్, మినిమం కంప్రెషన్ స్టీల్ ఎంత తీసుకోవాలి మరి బీమ్స్లో? మ్యాక్సిమం టెన్షన్ స్టీల్ కానీ మ్యాక్సిమం కంప్రెషన్ స్టీల్ కానీ ఎంత తీసుకోవాలి? ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనకి. రైట్, ఇప్పుడు చూస్తే మనము సో నెక్స్ట్ వన్ ఈజ్ ద సో మ్యాక్సిమం కంప్రెషన్ స్టీల్. మ్యాక్సిమం కంప్రెషన్ స్టీల్ ఎంత తీసుకోవాలి అంటే కంప్రెషన్ సైడ్ మ్యాక్సిమం స్టీల్ ఎంత తీసుకోవాలి? IS 456 2000 కోడ్ ఏమంటుందంటే ద మ్యాక్సిమం కంప్రెషన్ స్టీల్ ఇన్ ఏ బీమ్ సో టేకెన్ యాజ్ సో నాట్ మోర్ దెన్ 4% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటుంది. రైట్, సో 4% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా.
అంటే ఏంది మనకి ఇది బీమ్ అనుకుంటే ఈ బీమా, సో ఈ బీమ్ యొక్క ఇదేమో విడ్త్ ఆఫ్ ద బీమ్ అంటాం, రైట్. సో దిస్ ఈజ్ విడ్త్ ఆఫ్ ద బీమ్, దిస్ ఈజ్ ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్, ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్. మనకి సో మ్యాక్సిమం స్టీల్ ఎంత తీసుకోవాలి, ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్రాస్ సెక్షన్ అని అనుకుంటే, సో ఇది కంప్రెషన్ సైడ్ కదా, ఇదేమో టెన్షన్ సైడ్, రైట్. సో దిస్ ఈజ్ ద కంప్రెషన్ జోన్ అండ్ దిస్ ఈజ్ ద టెన్షన్ జోన్. అయితే మ్యాక్సిమం కంప్రెషన్ స్టీల్ అంటే కంప్రెషన్ సైడ్ మ్యాక్సిమం స్టీల్ ఎంత తీసుకోవాలంటే మనము అంటే ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 4% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. చాలాసార్లు అడిగిండు ఎగ్జామ్లో, వెరీ ఇంపార్టెంట్, రైట్. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం కంప్రెషన్ స్టీల్. మరి మనకి మినిమం కంప్రెషన్ స్టీల్ ఎంత తీసుకోవాలి, మినిమం కంప్రెషన్ స్టీల్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి మినిమం కంప్రెషన్ స్టీల్, రైట్, వెరీ నైస్. మినిమం కంప్రెషన్ స్టీల్ అనేది షుడ్ నాట్ బి లెస్ దెన్ 0.4% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే మనకి మ్యాక్సిమం అనేది షుడ్ నాట్ బి మోర్ దెన్ 4% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. గ్రాస్ క్రాస్ సెక్షన్ ఏరియాని బేస్ చేసుకొని 4% తీసుకోవాలి. అండ్ మినిమం కంప్రెషన్ స్టీల్ అయితే నాట్ మోర్ దెన్ 0.4 నాట్ లెస్ దెన్ 0.4% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. క్లియర్, ఇది మనకి మ్యాక్సిమం అండ్ మినిమం కంప్రెషన్ స్టీల్, రిమెంబర్, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ సో మనకి మ్యాక్సిమం టెన్షన్ స్టీల్ అండ్ మ్యాక్సిమం కంప్రెషన్ స్టీల్ ఏదైతే ఉందో మనం తెలుసుకున్నాం. మ్యాక్సిమం టెన్షన్ స్టీల్ అండ్ మినిమం టెన్షన్ స్టీల్ తెలుసుకోవాలి ఇప్పుడు, రైట్. సో మ్యాక్సిమం టెన్షన్ స్టీల్ అండ్ మినిమం టెన్షన్ స్టీల్. ఇక్కడ మనము మ్యాక్సిమం టెన్షన్ స్టీల్, మ్యాక్సిమం టెన్షన్ స్టీల్. ఇప్పుడు నేను ఏదైతే వాల్యూస్ చెప్తున్నామో ఈ ఆల్ దీస్ వాల్యూస్ బేస్డ్ ఆన్ IS 456-2000 ఓన్లీ. అయితే మనకి మ్యాక్సిమం టెన్షన్ స్టీల్ అనేది ఎంత ఉంటుంది, మ్యాక్సిమం టెన్షన్ స్టీల్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 4% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. షుడ్ నాట్ బి మోర్ దెన్ 4% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే మనం ఎంత తీసుకోవాలి అంటే మనము సో 4% కంటే ఎక్కువ తీసుకోకూడదు. షుడ్ నాట్ బి మోర్ దెన్ 4% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. అదే కాలమ్స్లో అయితే షుడ్ నాట్ బి మోర్ దెన్ 6% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఎప్పుడు వస్తున్నాయి క్వశ్చన్స్, రైట్. సో మనము ఇది తీసుకోవాలి. మరి మనము సో నెక్స్ట్ వన్ ఈజ్ మినిమం టెన్షన్ స్టీల్ ఎంత తీసుకోవాలి, మినిమం టెన్షన్ స్టీల్ యాజ్ పర్ IS 456-2000 మినిమం టెన్షన్ స్టీల్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మినిమం టెన్షన్ స్టీల్ అనేది రైట్ AS అపాన్ BD ఈజ్ ఈక్వల్ టు 0.85 టైమ్స్ ఆఫ్ 0.8 అపాన్ FY. ఇగో ఇది మనము సో మినిమం టెన్షన్ స్టీల్. సో మినిమం టెన్షన్ స్టీల్ ఎంత తీసుకోవాలంట, సో AS అపాన్ BD ఈజ్ ఈక్వల్ 0.85 అపాన్ FY, రైట్. సో ఏరియా ఆఫ్ సో స్టీల్ అపాన్ BD అంటే గ్రాస్ క్రాస్ సెక్షన్ ఏరియా, సో డైమెన్షన్ ఆఫ్ ద మెంబర్ 0.85 అపాన్ FY. అంటే సో మనకు తెలుసు, రైట్. అండ్ సో దీంట్లో మనం పర్సంటేజ్ మినిమం టెన్షన్ స్టీల్, రైట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ పర్సంటేజ్ సో మినిమం టెన్షన్ స్టీల్. పర్సంటేజ్ మినిమం టెన్షన్ స్టీల్ అనేది ఎంత తీసుకోవాలి మనం, పర్సంటేజ్ మినిమమ్ సో టెన్షన్ స్టీల్ అనేది ఎంత తీసుకోవాలి, పర్సంటేజ్ మినిమం టెన్షన్ స్టీల్. దీన్ని మనం ఏ విధంగా రాస్తామో PT మినిమమ్ అని రాస్తాం కదా. పర్సంటేజ్ మినిమం టెన్షన్ స్టీల్ అనేది ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత తీసుకోవాలి అంటే 85 అపాన్ FY అనేది తీసుకోవాలి. 85 అపాన్ సో FY అనేది మనం తీసుకోవాలి, రైట్. సో దీస్ ఆర్ ద సో వేరియస్ వాల్యూస్ బేస్డ్ ఆన్ IS 456-2000. IS 456-2000లో మనం ఏం డిస్కస్ చేసినప్పుడు సో ఫస్ట్ వన్ ఈజ్ కవర్, రైట్. సో మినిమం కవర్ ఎంత ఉండాలి అంటే నాట్ లెస్ దెన్ 25 mm అండ్ బేస్డ్ అప్ వేరియస్ ఎక్స్పోజర్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ కండిషన్స్ కవర్ ఎంత ఉండాలి, మినిమం సిమెంట్ కంటెంట్, వాటర్ సిమెంట్ రేషియో,
అండ్ సో మినిమం కవర్ యాజ్ వెల్ యాజ్ మినిమం గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ మనం డిస్కషన్ చేసినాం. దాని తర్వాత ఏం డిస్కస్ చేసినాం మనము అంటే సో వన్ ఈజ్ మినిమం హారిజంటల్ స్పేసింగ్ బిట్వీన్ ద రీఇన్ఫోర్స్మెంట్, మినిమం వర్టికల్ స్పేసింగ్ బిట్వీన్ ద రీఇన్ఫోర్స్మెంట్, maximum horizontal spacing between the reinforcement, right? And one more is so compression steel ente తీసుకోవాలి, maximum compression steel should not be more than 4% of gross cross section area, and minimum compression steel so not less than 0.4% of gross cross section area, and so minimum tension steel కూడా not more than 5% of gross cross section area, and one more is so minimum సో టెన్షన్ స్టీల్ తీసుకోవాలంటే AS upon BD ఈజ్ ఈక్వల్ టు 0.85 upon సో FY. అండ్ ఇక్కడ పర్సంటేజ్ మినిమం టెన్షన్ స్టీల్ తీసుకోవాలంటే సో దీనికి సో ఇంటూ 100 చేస్తే మనం పర్సంటేజ్ వస్తుంది కాబట్టి PT మినిమం ఈజ్ ఈక్వల్ టు 85 upon FY. సో దీస్ ఆర్ ద IS 456 2000 వాల్యూస్, రైట్? సో IS 456 సో 2000 వాల్యూస్, రైట్? సో నెక్స్ట్ మనం ఏం చూడాలంటే సో ఏదైతే మనకి ఇంతకుముందు క్లాసెస్లో మనం డిస్కషన్ చేసినామో సో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో సో సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్స్, డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అనేది డిస్కస్ చేసినామో అవి డిస్కస్ చేయాలి. కానీ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్స్, డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్స్ ఇన్ లిమిట్ స్టేట్ మెథడ్ ఆఫ్ డిజైన్, సో నౌ ద అజంప్షన్స్ ఇన్ ద సో లిమిట్ స్టేట్ మెథడ్ ఆఫ్ కొలాప్స్, లిమిటెడ్ మెథడ్ ఆఫ్ సో మనకి కొలాప్స్లో కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం, రైట్? సో అజంప్షన్స్ ఇన్ లిమిట్ స్టేట్ మెథడ్ ఆఫ్ కొలాప్స్, assumptions in limit state method of collapse in flexure, right? So flexure ante ఏమనుకున్నాం నిన్న, bending. Flexure means bending, right? అయితే అజంప్షన్స్ ఇన్ లిమిట్ స్టేట్ మెథడ్ ఆఫ్ కొలాప్స్ లో మనకి వేరియస్ అజంప్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం, రైట్? మనకి సో ఇన్ ద వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఆర్ లిమిట్ స్టేట్ మెథడ్ ఆర్ అల్టిమేట్ లోడ్ మెథడ్, ఇన్ ఎనీ మెథడ్స్ వన్ అజంప్షన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ద ఫస్ట్ అండ్ మోస్ట్ అజంప్షన్ ఏంటంటే సో మనకి ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ బెండింగ్ ఈవెన్ ఆఫ్టర్ బెండింగ్, ఇది ఫస్ట్ అజంప్షన్, రైట్? సో ప్లేన్ సెక్షన్ సో రిమైన్స్ ప్లేన్ బిఫోర్ బెండింగ్ ఈవెన్ ఆఫ్టర్ బెండింగ్. దీని మీనింగ్ ఏంటంటే దట్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది లీనియర్గా ఉంటుంది, రైట్? ఇట్ మీన్స్ సో ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లీనియర్ ఆర్ ద స్ట్రెయిన్ డయాగ్రామ్ ఈజ్ లీనియర్. సెకండ్ వన్ ఈజ్ మనకి టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ ఇగ్నోర్డ్, అంటే మనకి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ ఇగ్నోర్ చేస్తాం, లిమిట్ స్టేట్ మెథడ్లో టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ ఇగ్నోర్డ్. ఎందుకు? టు రెసిస్ట్ ద టెన్షన్ వి ప్రొవైడ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఇన్ ద టెన్షన్, అంటే టెన్షన్ జోన్లో కాంక్రీట్తో పనే లేదన్నట్టు. దేంతో పని ఉంది మనకి? టు రెసిస్ట్ ద టెన్షన్ మనం రీఇన్ఫోర్స్మెంట్ బార్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ ద అజంప్షన్స్ టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది మనం ఇగ్నోర్డ్ అంటున్నాం, టేకెన్ యాజ్ 0, రైట్? నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మనకి సో ఈ లిమిట్ స్టేట్ మెథడ్లో చూస్తే ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆర్ ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ రెండు చూస్తే సో ద కంప్రెషన్లో మనకి మ్యాక్సిమమ్ సో స్ట్రెయిన్ ఇన్ ద కంప్రెషన్, ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ ద ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది ఎంత ఉంటుంది అంటే 0.446 టైమ్స్ ఆఫ్ EFCకి. అయితే మ్యాక్సిమమ్ సో మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది మనకి సో మ్యాక్సిమం స్ట్రెస్ 0.446 టైమ్స్ ఆఫ్ FCకి అంటున్నాం, మ్యాక్సిమం స్ట్రెస్ అది 0.446 టైమ్స్ ఆఫ్ FCకి. మరి మ్యాక్సిమమ్ సో స్ట్రెయిన్ ఎంత తీసుకోవాలి? 0.0035 ఎట్ ఫెయిల్యూర్ దగ్గర 0.0035 తీసుకుంటాం, రైట్? అండ్ అది కాంక్రీట్లో. మరి స్టీల్లో మ్యాక్సిమమ్ స్ట్రెయిన్ ఇన్ ద స్టీల్ ఎట్ సో రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఏదైతే మనకు ఉందో ఎట్ టెన్షన్ జోన్ ఎక్స్ట్రీమ్ ద టెన్షన్ జోన్ ఎంత ఉంటుంది అంటే సో 0.002 ప్లస్ 0.87 టైమ్స్ FY అపాన్ ES అంటున్నాం.
అండ్ వన్ మోర్ ఈజ్ ద యాక్సెప్టబుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ ద కాంక్రీట్. ద యాక్సెప్టబుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది మనకి ఏ షేప్లో ఉంటుంది? రెక్టాంగులర్ పారాబోలా. సో పారాబోలా 0.002 వరకు ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ రెక్టాంగులర్. ఎక్కడ వరకు? ఫెయిల్యూర్ వరకు రెక్టాంగులరే. పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఆఫ్ ద కాంక్రీట్ ఎంత ఉంది? పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్ మనకి లిమిట్ స్టేట్ మెథడ్లో అయితే 1.5 ఫర్ కాంక్రీట్ అండ్ ఫర్ ద స్టీల్ 1.15 రెస్పెక్టివ్లీ. డిజైన్ స్ట్రెంత్ అనేది, సో ద డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్, డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ ద స్టీల్. డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ మనం ఎంత తీసుకున్నామో అంటే డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ 0.446 టైమ్స్ ఆఫ్ ఎఫ్సికే తీసుకుంటాం. అండ్ సో డిజైన్ స్ట్రెస్ ఆఫ్ ద స్టీల్ ఏమో మనం 0.87 టైమ్స్ ఆఫ్ ఎఫ్ఐ అని తీసుకుంటాం. ఇవన్నీ అజంప్షన్స్ వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు, రైట్? సో వన్ బై వన్. First one is the first assumption, right? So see the first assumption. See the first assumption, right? మనకి first assumption ఏం తీసుకున్నాం మనం first, and the first one is so plane. The plane section remains the plane section remains the plane section remains plane before bending, plane before bending even after bending. రైట్, మనకి ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ బెండింగ్ ఈవెన్ ఆఫ్టర్ బెండింగ్ అంటున్నాడు. ఇట్ మీన్స్ ద స్ట్రెయిన్ డయాగ్రామ్. ఇట్ మీన్స్ ద స్ట్రెయిన్ డయాగ్రామ్. ద స్ట్రెయిన్ డయాగ్రామ్ ఈస్ లీనియర్ అంటున్నాం. అంటే ఏంది? మనకి ఇది ఒక బీమ్ అనుకుంటే ఇది బీమ్, రైట్? సో దిస్ ఈజ్ ఏ బీమ్, రైట్? దీన్ని ఏమంటున్నాం మనము? దిస్ ఈజ్ ఎ బీమ్, రైట్? ఇప్పుడు దీన్ని మనము సో బీమ్ అంటున్నాం, బీమ్, రైట్? సో ఈ బీమ్ మీద ఏం చేస్తున్నాం మనము? ఒక లోడ్ని అప్లై చేస్తున్నాము. ఇది ఒక బీమ్ అనుకుంటే ఈ బీమ్ మీద మనం ఒక లోడ్ని అప్లై చేస్తున్నాం. ఏం లోడ్? ఫర్ ఎగ్జాంపుల్ సో యూడిఎల్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఈ బీమ్ మీద యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది అప్లై చేస్తున్నాం. ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. దీన్ని ఏమంటున్నాం మనము? న్యూట్రల్ యాక్సిస్. దీన్ని ఏమంటున్నాం మనము? న్యూట్రల్ యాక్సిస్ అని అంటున్నాం, రైట్? దిస్ ఈజ్ సో న్యూట్రల్ యాక్సిస్. ఎలాంగ్ ద బీమ్ ఉంటే దాన్ని మనం లాంగిట్యూడినల్ యాక్సిస్ అని కూడా అంటాం. సో మనము డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ యూడిఎల్ లోడ్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, యూడిఎల్ లోడ్ అప్లై చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంట? ఇది డిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? సో ఇది డిఫ్లెక్ట్. ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్ లైక్ దిస్. అంటే ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది ఇది? ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్ లైక్ దిస్. అంటే ఏంది ఇది? ఇక్కడ మనకి టాప్ సైడ్ ఏమో కంప్రెషన్ డెవలప్స్, రైట్? బాటమ్ సైడ్ టెన్షన్ డెవలప్స్. కంప్రెషన్ డెవలప్ అయినప్పుడు టాప్ సైడ్ యొక్క లెంత్ ఆఫ్ ద బీమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. లెంత్ ఆఫ్ ద బీమ్ రెడ్యూజెస్. ద లెంత్ ఆఫ్ ద బీమ్ ఈజ్ రెడ్యూజెస్ లైక్ దిస్. అండ్ దిస్ సైడ్ ఆల్సో ద లెంత్ ఆఫ్ ద బీమ్ రెడ్యూజెస్ ఇన్ ద టాప్ సైడ్. ఇన్ ద బాటమ్ సైడ్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ అనేది ఇంక్రీజెస్. ఈ మధ్యలో ఏదైతే మనకి సో ఈ ఉందో దీన్ని మనం లీనియర్ వేరియేషన్ అంటాం కదా. దీన్ని లీనియర్ వేరియేషన్ అంటాం కదా. ద ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ బెండింగ్ ఈవెన్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్. అంటే ఇక్కడ చూడండి, సో మనకి ఇది ఏదైతే ఉందో దాన్ని మనం లీనియర్ అంటాం. అంటే ఇట్ సైడ్ ఏమో కంప్రెషన్ ఇస్ ద టాప్, బాటమ్ సైడ్ టెన్షన్ డెవలప్ అవుతుంది. ఇలా మనకి బాటమ్ సైడ్ ఏమో కంప్రెషన్, టాప్ సైడ్ టెన్షన్ డెవలప్ అవడం వల్ల ఈ బీమ్ యొక్క సో ఎలాంగేషన్ ఇన్ ద బాటమ్ సైడ్ ఎలాంగేషన్ ఇంక్రీజ్ అవుతుంది, బీమ్ టెన్షన్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది, కంప్రెషన్ సైడ్ డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. క్లియరా?
సో అందుకే ఈ చేంజ్ అయిన బీమ్ ఏదైతే పోర్షన్ ఉందో ఇది మనము లీనియర్ వేరియేషన్ అంటాం, చేంజెస్. సో సి హియర్, దీన్ని మనం లీనియర్ వేరియేషన్ అంటాం. ఇక్కడ నుండి ఏదైతే ఉందో ఇగో దీన్ని మనం ఏమంటున్నామో లీనియర్ వేరియేషన్ అంటే దీన్ని ఇగో లీనియర్ వేరియేషన్ అంటాం. రైట్, సో లీనియర్ వేరియేషన్. Plane section remains plane before bending, even plane after bending. It means the variation of the strain diagram is linear. ఇదే మనకి లీనియర్ అంటున్నాం. వేరియేషన్ ఆఫ్ ద స్ట్రెయిన్ డయాగ్రామ్ ఈజ్ లీనియర్. క్లియర్? రైట్, వన్ మోర్ అజంప్షన్. సెకండ్ అజంప్షన్ ఈజ్, సో ద సెకండ్ అజంప్షన్ ఈజ్, సో వాట్ ఈస్ ద సెకండ్ అజంప్షన్? ఇప్పుడు చూద్దాం మనం. ద సెకండ్ అజంప్షన్ ఈజ్, right, the second assumption is a tensile strength. Tensile strength of concrete is ignored అంటున్నాం. టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ ఇగ్నోర్డ్. ఎందుకు? మనం ఇప్పుడు క్రాస్ సెక్షన్ తీసుకుంటే దిస్ ఇస్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్. బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ తీసుకుంటే సో ఇది కంప్రెషన్ అంటున్నాం, ఇది టెన్షన్ జోన్ అంటున్నాం. అవునా కదా? సో టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ ఇగ్నోర్డ్ అంటున్నాం. అయితే టు రెసిస్ట్ ద టెన్షన్ హియర్ ఇన్ ద టెన్షన్ జోన్, సో వీ ప్రొవైడ్ ద రీఇన్ఫోర్స్మెంట్ హియర్, రైట్, వీ ప్రొవైడ్ ద రీఇన్ఫోర్స్మెంట్. బాటంలో ఎప్పుడైతే మనం రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తామో ఇక్కడ కాంక్రీట్ యొక్క వర్క్ ఏం లేదు. ఇక్కడ దెర్ ఇస్ నో వర్క్ ఆఫ్ కాంక్రీట్, ఓన్లీ ద వర్క్ ఎవరికి ఉంది ఇక్కడ అంటే మనం రీఇన్ఫోర్స్మెంట్ బార్క్ మాత్రమే ఉంది. కాబట్టి ద టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ద కాంక్రీట్ అనేది ఇగ్నోర్డ్. ఇట్ మీన్స్ వాట్? It is taken as 0. Tensile strength of the concrete is taken as 0. This is the second assumption. And one more assumption is in the third assumption. So third assumption ఏమంటున్నాం మనము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకున్నాం. దేంది అంటే కాంక్రీట్ అండ్ స్టీల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ మనం డ్రా చేస్తే ఇక్కడ మనము సో ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫైబర్ దగ్గర కాంక్రీట్ వాల్యూ ఎంత, ద స్ట్రెయిన్ వాల్యూ, కాంక్రీట్ యొక్క స్ట్రెయిన్ వాల్యూ ఎంత, రైట్. సో ఎక్స్ట్రీమోస్ట్, సో టెన్షన్ ఫేస్ యాజ్ వెల్ యాజ్ కంప్రెషన్ ఫేస్, ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్లో మన కాంక్రీట్ వాల్యూ ఎంత, రైట్. ద థర్డ్ వన్ ఈజ్, థర్డ్ అజంప్షన్ ఏంది మనకి, ద మ్యాక్సిమమ్ సో స్ట్రెయిన్ వాల్యూ, the maximum strain value at extremmost compression phase of concrete. కాంక్రీట్ యొక్క మ్యాక్సిమమ్ స్ట్రెయిన్ వాల్యూ ఎంత, కాంక్రీట్ యొక్క మ్యాక్సిమం స్ట్రెయిన్ వాల్యూ ఎక్కడంతా ఎట్ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ దగ్గర కాంక్రీట్ యొక్క వాల్యూ ఎంత, 0.0035, రైట్. సో 0.0035 మనకి సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ డ్రా చేసినప్పుడు మనము సో మ్యాక్సిమం స్ట్రెయిన్ వాల్యూ ఆఫ్ ద కాంక్రీట్ ఎట్ ఈ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ దగ్గర 0.0035. సో ఇన్ ఫ్లెక్సర్, రైట్. సో ఫ్లెక్సర్లో 0.0035 అనేది దీని వాల్యూ, ఇది రిమెంబర్ 0.0035, రైట్. అండ్ వన్ మోర్ ఈజ్, సో మనకి ద maximum stress value, the maximum so stress value of concrete and steel, the maximum stress value of the concrete and steel, రైట్. మనకి సో ఇన్ ద లిమిట్ స్టేట్ మెథడ్ ఆఫ్ డిజైన్ ఇన్ ద ఫ్లెక్సర్ లో మాక్సిమం స్ట్రెస్ వాల్యూ కాంక్రీట్ అండ్ స్టీల్ మనం ఎంత తీసుకుంటాము స్ట్రెస్ ఎట్ ఎక్స్ట్రీమోస్ట్ సో ఫైబర్ ఎక్స్ట్రీమోస్ట్ ఫేస్ దగ్గర మనం ఎంత తీసుకుంటామో అంటే మనం కాంక్రీట్ ఎంత తీసుకుంటామో 0.446 టైమ్స్ ఆఫ్ ఎఫ్సికే తీసుకుంటామా,
అదే మనకి స్టీల్ ఎంత తీసుకుంటామంటే సో 0. స్టీల్కి అయితే 0. సో మనం 0.87 టైమ్స్ ఆఫ్ FI అనేది తీసుకుంటాం, రైట్. సో 0.87 టైమ్స్ ఆఫ్ FCK అనేది తీసుకుంటాం. అయితే మనకి సో వన్ మోర్ ఈజ్ రైట్. సో వన్ మోర్ ఈజ్ సో మనం పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అన్నాం, రైట్. సో వన్ మోర్ అజంప్షన్ ఈజ్ పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్స్. Partial safety factors of concrete and steel. Partial safety factor for concrete and steel is so manaki 1.5 ఏమో partial safety factor for so concrete is 1.5 and partial safety factor for steel is 1.15 respectively. అంటే మనకి లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ లో మనకి ద లిమిట్ స్టేట్ మెథడ్ లో పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్, రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ సో కాంక్రీట్ యొక్క పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఈజ్ 1.5, స్టీల్ యొక్క పార్షల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఈజ్ 1.15. దట్ మీన్స్ కంపేర్ టు ద కాంక్రీట్ స్టీల్ పార్షల్ సేఫ్టీ వాల్యూస్ ఈజ్ లెస్, రైట్. అండ్ వన్ మోర్ ఈజ్ సో ద సిక్స్త్ అజంప్షన్ ఈజ్ the acceptable stress strain curve, the acceptable stress strain curve యొక్క shape, curve of shape is a rectangular parabola అంటాం, rectangular parabola. అంటే మనకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ యొక్క యాక్సెప్టబుల్ సో షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకుంటే ఇది మనం న్యూట్రల్ యాక్సిస్ అని అనుకుంటే న్యూట్రల్ యాక్సిస్. సో ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ మనం సో కంప్రెషన్ జోన్ ని 2 పార్ట్స్ తీసుకుంటే యాక్సెప్టబుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. అంటే మనం ఇక్కడ వాల్యూస్ ఎంత తీసుకుంటామో ఎట్ ద న్యూట్రల్ యాక్సిస్ దిస్ వాల్యూ 0, రైట్. సో న్యూట్రల్ యాక్సిస్ దగ్గర దీని వాల్యూ అనేది 0 ఉంటుంది. బట్ ద సెంటర్ ఆఫ్ ద కంప్రెషన్ జోన్లో మనము 0.002 తీసుకుంటాం, 0.002, రైట్. సో 0.002 అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంత తీసుకుంటాం మనము 0.446 టైమ్స్ ఆఫ్ FCK అనేది తీసుకుంటాం. అంటే దీన్ని అప్రాక్సిమేట్లీ 0.45 టైమ్స్ ఆఫ్ FCK అనేది తీసుకుంటాం. అంటే ఇక్కడ దీని యొక్క షేప్ అనేది ఎలా ఉంది, సో ద షేప్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, ద యాక్సెప్టబుల్ షేప్ ఆఫ్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఎలా ఉంది మనకి, ఇక్కడేమో రెక్టాంగులర్ ఉంది, ఇక్కడేమో మనకి పారాబోలా ఉంది. సో ఇట్ ఈస్ రెక్టాంగులర్ అండ్ పారాబోలా, అంటే ఇట్ ఈస్ పారాబోలా అప్ టు సో 0 అంటే న్యూట్రల్ యాక్సిస్ నుండి 0.002 వరకు మనకి పారాబోలా, దెన్ ఇట్ ఈస్ రెక్టాంగులర్. దీన్ని మనం యాక్సెప్టబుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ అని చెప్తున్నాం, రైట్. అయితే మనకి లిమిట్ స్టేట్ మెథడ్లో సో ఇన్ దిస్ లిమిట్ స్టేట్ మెథడ్, సో ఇన్ దిస్ లిమిట్ స్టేట్ సో మెథడ్ ఆఫ్ డిజైన్, సో మనము సో సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ ఇన్ లిమిట్ స్టేట్ మెథడ్. లిమిట్ స్టేట్ మెథడ్లో సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ యొక్క సో అనాలిసిస్ అనేది ఎలా ఉంది మనం చూద్దాం. అనాలిసిస్ పార్ట్, రైట్. సో అనాలిసిస్ ఆఫ్ సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్, ఈ సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ యొక్క అనాలిసిస్ అనేది ఎలా ఉంటుంది దేంట్లో, లిమిట్ స్టేట్ మెథడ్ ఆఫ్ డిజైన్. అయితే మనకి సో దిస్ సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ మనం క్రాస్ సెక్షన్లో ఒకసారి డ్రా చేద్దాం. సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్, సో దిస్ ఇస్ ద సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ క్రాస్ సెక్షన్. సో దిస్ ఈస్ వి కాల్డ్ as the depth of neutral axis. So above the depth of neutral axis we call it the compression zone, below the depth of the neutral axis we called as the tension zone. So compression zone is above the neutral axis and tension zone so below the neutral axis. The half of the so compression zone ఏదైతే ఉందో అది కూడా మనం తీసుకుందాం. And one more is ఇక్కడ the reinforcement bar is provided
ఆన్ ద టెన్షన్ జోన్ ఆర్ టెన్షన్ సైడ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్, సో ఫ్రమ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ బార్, సో మనం లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ సో హాఫ్ ఆఫ్ ద దిస్ కంప్రెషన్ జోన్ ఈజ్ డివైడ్స్ ఇంటూ టూ పార్ట్స్ అన్నట్టు. రైట్, దీంట్లో మనము సో స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అని చూద్దాం. స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. రైట్, సో స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూద్దాం మనం. రైట్, మనకు తెలుసు బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ లోడ్ ద స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ జీరో. బిఫోర్ ద అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ లోడ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ జీరో ఉంటుంది, స్ట్రెస్ కూడా జీరోనే ఉంటుంది. బట్ ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ లోడ్, ఎయిదర్ ఇట్ ఈస్ పాయింట్ లోడ్, ఎయిదర్ ఇట్ ఈస్ యూడిఎల్ లోడ్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, ఈ అప్లికేషన్ అయిన తర్వాత మనకి స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. దిస్ ఈస్ ద బిఫోర్ ద అప్లికేషన్ ఆఫ్ లోడ్, ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ జీరో. బట్ ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ లోడ్ దిస్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లీనియర్. ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లీనియర్ లైక్ దిస్. రైట్, సో దీన్ని మనము లీనియర్ అంటున్నాము, దీన్ని లీనియర్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం. రైట్, సో దిస్ ఈస్ కాల్డ్ ద లీనియర్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తున్నాం మనం, లీనియర్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనకి ఎంత అవుతుంది అంటే 0.0035 అనేది కాంక్రీట్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎట్ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ అని అనుకున్నాం కదా ఇంతకుముందు అజంప్షన్లో. ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎట్ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ ఆఫ్ ద కాంక్రీట్ అనుకున్నాం కదా 0.0035. ఇక్కడ మనకి 0.002 ఉంటుంది. ఇక్కడ 0.002 ద సెంటర్ ఆఫ్ ద కంప్రెషన్ జోన్లో 0.002. అండ్ ఇక్కడ చూద్దాం మనము మనకి బాటమ్ సైడ్లో ఎంత ఉంటుంది. సో మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ ద స్టీల్, ఇక్కడ స్టీల్లో మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది ఎంత ఉంటుంది. ద స్ట్రెయిన్ ఇన్ సో మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ ద స్టీల్లో మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది ఎంత ఉంటుంది. రైట్, సో స్టీల్లో మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది ఎంత ఉంటుందో మనం చూద్దాం. రైట్, ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఆఫ్ స్టీల్ ఇక్కడ చూద్దాం. సో ఇట్ ఈస్ ద సో నాట్ లెస్ దెన్ 0.002 ప్లస్ 0.87 టైమ్స్ ఆఫ్ EFI అపాన్ ES. రైట్, ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ సో 0.002 ప్లస్ 0.87 టైమ్స్ ఆఫ్ EFI. ఇక్కడ మనము స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూస్తే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ సో చూస్తే మనము ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లైక్ దిస్ ఓన్లీ. రైట్, సో మనము స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూస్తే మనము బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ఎనీ లోడ్ ఆర్ ఎక్స్టర్నల్ లోడ్ ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లైక్ దిస్. బట్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ లోడ్ the stress distribution is like this. అంటే మనము ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది ఇక్కడ 0.446 టైమ్స్ ఆఫ్ FCK ఉంటుంది. 0.446 టైమ్స్ ఆఫ్ FCK. ఇక్కడ మనకి 0.002 మనకు తెలుసు 0.002. ఇగో దీన్ని మనం రెక్టాంగులర్ అన్నాం, దీన్ని మనము సో పారాబోలా అని చెప్తున్నాం. ఇక్కడ ఎంత ఉంటుంది మరి. సో ఇది ఇక్కడ మనకి కంప్రెషన్ డెవలప్ అవుతుంది అనుకుంటే సో ఇక్కడ మనకి టెన్షన్ డెవలప్ అవుతుంది. ఎంత 0.87 టైమ్స్ ఆఫ్ FI అనేది ఇక్కడ ఉంటుంది. 0.87 టైమ్స్ ఆఫ్ FI అంటే ఇక్కడ కంప్రెషన్ అండ్ బోత్ టెన్షన్ అనేది ఆపోజిట్లో ఉన్నాయి చూడండి. కంప్రెషన్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ టెన్షన్ ఈజ్ ఇన్ దట్ డైరెక్షన్. బోత్ కంప్రెషన్ అండ్ టెన్షన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. సో ఏబో ద కంప్రెషన్ ఇక్కడ ఎంత డెవలప్ అవుతుంది మనకి అంటే 0.42 టైమ్స్ ఆఫ్ XU. XU అంటే ఏంది, యాక్చువల్ డెప్త్ ఆర్ న్యూట్రల్ యాక్సిస్. ఇక దీన్ని మనం యాక్చువల్ డెప్త్ ఆర్ న్యూట్రల్ యాక్సిస్ అంటాం. రైట్, XU యాక్చువల్ డెప్త్ ఆర్ న్యూట్రల్ యాక్సిస్. అండ్ సో బిట్వీన్ దిస్ సో కంప్రెషన్ అండ్ టెన్షన్ మధ్యలో ఉన్న సో దీన్ని ఏమంటున్నాం మనము Z అంటున్నాం. దీన్ని మనం Z అంటే లివర్ ఆర్మ్ Z అంటున్నాం. సో లివర్ ఆర్మ్ Z ఈజ్ ఈక్వల్ టు D మైనస్ 0.42 టైమ్స్ ఆఫ్ XU. D మైనస్ 0.42 టైమ్స్ ఆఫ్ XU అన్నట్టు.
రైట్. ఇది మనకి అజంప్షన్లో మ్యాక్సిమమ్ సో కంప్రెషన్ స్ట్రెయిన్ ఇన్ ద కాంక్రీట్ 0.0035 అండ్ సో మ్యాక్సిమమ్ స్ట్రెస్ ఆర్ డిజైన్ స్ట్రెస్ 0.446 టైమ్స్ ఆఫ్ ఎఫ్సికే అండ్ సో 0.87 టైమ్స్ ఆఫ్ ఎఫ్ఐ అనేది ఏదైతే చూస్తున్నాం మనం అజంప్షన్లో. సో దిస్ ఈజ్ సో ఇన్ ద అనాలిసిస్ పార్ట్. సో అజంప్షన్లో చూసినాయి ఇవి. రైట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ సో డిస్ట్రిబ్యూషన్, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద సో singly reinforced so beam. Clear? So this is regarding the 2 days class and the next class one more topic తో మనం నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. రైట్. సో థ్యాంక్ యూ.